మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కొంచెం. ఇప్పుడు ఇప్పుడు బాగుందా? బెటర్. బెటర్ నౌ. ఓకే. ఓకే. బెటర్. So in the last session, we covered about the HTTP. Why it is slow? ఇక్కడ నాకేంటో ఎవరు స్క్రీన్ షేరింగ్, మీరు ఇంకా స్క్రీన్ షేరింగ్ లో ఉన్నారు. స్క్రీన్ షేర్ చేస్తున్నాం కదా. మీరు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మీ షేర్ ఉంటే మీరు దాన్ని డిసేబుల్ చేసుకోండి ఒకవేళ. ఇప్పుడు యా ఓకే, ఐ క్యాన్సిల్ ఐ థింక్ అవుతుంది. ఐ థింక్ నౌ యూ ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్ ప్రాపర్లీ. ఓకే. So last session lo we discussed about HTTP request. One sec ma'am, na laptop ki నేను ఛార్జింగ్ పెట్టుకుంటాను. స్క్రీన్ పెద్దది చేయండి మీరు. చిన్నప్పుడు Oh, sec. నా పెన్ డిస్కనెక్ట్ అయిపోయింది. మ్యామ్ స్క్రీన్ పెద్ద చేయమంటారా? ఇప్పుడు ఇదే మ్యాక్సిమం చేయగలను. ఓకే. మాక్సిమమ్ మీరు అటు ఇటు ఇదే తేవాలి. నాకు మన నేమ్స్ ఇవన్నీ ఇప్పుడు పర్వాలేదులేండి. అంటే ఇక్కడ మీకు ఈ ప్లేస్ అడ్డం వస్తుంది ఏదన్నా? అబ్బాయి మీరు ఇప్పుడు రాసే ప్లేస్ అయితే అడ్డం లేదు. ఓకే. నాకు చాలా అంటే నాకు లేదు కాబట్టి నాకు అర్థం కావట్లేదు. ఐ మీన్ అవును, నాకుంటుంది. మళ్ళీ రికార్డింగ్ లో లేదు, నేను నిన్న చూశాను. యాహ్! Okay. So we discuss about the variables, different kinds of variables. వేరియబుల్స్. Variable, right? Target variable ఒక్కసారి నా అసైన్మెంట్‌లో ఐ డిడ్ంట్ గివ్ ఎనీ అసైన్మెంట్ ప్లస్ కానీ ఒకసారి గో త్రూ అవ్వండి. టార్గెట్ వేరియబుల్ ఒకసారి మీకు కాన్ఫిగర్ యువర్ ఓన్ టార్గెట్ వేరియబుల్ అండ్ సి. ఓకే. ఓకే. Okay, this stuff in the last session mostly discussed about these two things kada variable. Okay. Now today we discussed majorly on the connectors. ఓకే. Okay, so connectors and simple connectors are the components those are used to connect different other systems. Okay, so like in the MuleSoft native connectors ఉన్నాయి. These are connectors are provided by the MuleSoft. అంటే we have so far we see HTTP connector, HTTP listener చూసాము, HTTP request చూసాము. So listener is for inbound, requester is for outbound, right? So these are comes under HTTP connectors, both listener and the connector. Listener and ఓకే. the request, right? And we have the database connector ఉంది. We have JMS connector ఉంది. We have VM connector ఉంది. FTP connector. సో ఈ కనెక్టర్స్ అన్ని MuleSoft ప్రొవైడెడ్ ఇన్ ద స్టాక్, జస్ట్ వీ కెన్ యూజ్ దోస్ కనెక్టర్స్. ఓకే. ఇలా కాదు, మీకు ఎక్స్టర్నల్ సిస్టమ్స్ ఉన్నాయి అంటే ఎస్ఏపితో కనెక్ట్ అవ్వాలి మీరు, సేల్స్ ఫోర్స్తో కనెక్ట్ అవ్వాలా, అమెజాన్ ఎస్త్రీతో కనెక్ట్ అవ్వాలా, మీకు రిక్వైర్మెంట్ ఉంది. అమెజాన్ ఎస్త్రీలో మీరు ఒక ఫైల్ని స్టోర్ చేసుకోవాలి ఎస్త్రీ దాంట్లో, రైట్? వీటికి ఆ కరస్పాండింగ్ వాళ్ళు ఇచ్చారు కనెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఓకే. we need to see that Amazon Salesforce connectors ఉంటాయి, right? ఇవి నేటివ్ స్టాక్లో ఉంటాయి. ఇవేమో మనకి ఉంటాయి. ఇన్ కేస్ స్టాక్ లేకపోతే వీ నీడ్ సెపరేట్ గా. డౌన్లోడ్ ఫ్రమ్ ది ఎక్స్చేంజ్ అని మీకు ఫస్ట్ డే చెప్పాను కదా. ఎక్స్చేంజ్ ఇస్ ఎ ప్లేస్. అవును. మనకి లైక్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఉంది కదా, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్కి, అవును. ఐఓఎస్ అప్లికేషన్స్కి. అవును. సిమిలర్ వే ఎక్స్చేంజ్ ఈస్ ఫర్ ద MuleSoft అప్లికేషన్స్. ఓకే. అంటే రేపొద్దున మీరు ఒక MuleSoft అప్లికేషన్ తయారు చేశారు, యూ వాంట్ టు షేర్ దట్ అప్లికేషన్ టు వరల్డ్.
అప్పుడు మీరు కూడా ఎక్స్చేంజ్లో MuleSoftని తీసేసుకొని మీరు పెట్టుకోవచ్చు దాంట్లో MuleSoft మీ అప్లికేషన్ కూడా. సో అదర్ పీపుల్ కెన్ యూజ్ యువర్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఎక్స్చేంజ్. ఈస్ కైండ్ ఆఫ్ ది కొలాబరేషన్ ప్లాట్ఫామ్ అనుకోండి ఇది ఎక్స్చేంజ్ అనేది. ఓకే. ఓకే. All right. So the connectors are the components using that we can able to connect the corresponding systems, right? A file connector. ఫైల్ కూడా కనెక్ట్ ఉంది మనకి. లోకల్ ఫైల్స్ని యాక్సెస్ చేసుకోవడము, లోకల్ ఫైల్స్ మన ల్యాప్టాప్లో ఫైల్స్ని రీడ్ చేయడము, రైట్ చేయడము అన్నీ చేయొచ్చు ఈ ఫైల్ కనెక్టర్ ద్వారా. ఓకే. రైట్. సో మీకు యూజువల్గా మా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ అడుగుతారు, హౌ మెనీ కనెక్టర్స్ డూ యూ వర్క్ విత్ అని చెప్పి, సో ఫార్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ హౌ మెనీ కనెక్టర్స్ యూ వర్క్ అని అడుగుతారు అనమాట జనరల్గా. రైట్. సో నౌ టుడే మై అంటే గోల్. దానికి ఆన్సర్ హెచ్టిటిపి చెప్తాము, డిబి అమ్మా. చెప్తాము, ఫైల్ చెప్తాము. ఫైల్ చెప్తాము, మీరు ఎఫ్టిపి కూడా ఇంకా చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఊరికే ఆ, క్వశ్చన్ అడుగుతారు కదా, కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తారనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ S3 డిపెండ్స్ అపాన్ ఎక్స్పీరియన్స్, వీల్ కనెక్ట్ టు డిఫరెంట్ సిస్టమ్స్ కదండి ఇప్పుడు. సిస్టమ్స్. యా. ఓకే. మీ ప్రాజెక్ట్లో రియల్ టైం ప్రాజెక్ట్లో ఉంది అంటే దాంతో ఇప్పుడు వర్క్ డే ఉంది, వర్క్ డే మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు మన ప్రాజెక్ట్లో. వర్క్ డే ఉన్న ఓకే. ప్రాజెక్ట్ చేస్తుంటే మీరు దాని కనెక్ట్ అయ్యి చూపిస్తారు. ఓకే. ఓకే. అంటే ఒకటండి, మీరు ఏం వరిగా అవసరం లేదు. ఆన్ ద ఏ కనెక్టర్కైనా మనం విరగదీసి మన కోడ్ రాసి దానికి సంబంధించింది ఏం లేదు. ఆ కనెక్టర్లో ఓపెన్ చేసి దానిలో కాన్ఫిగర్ చేయడమే, దాని ప్రాపర్టీస్ ఓకే. కాన్ఫిగర్ చేయడమే అక్కడ అది. ఓకే. ఓకే. జస్ట్ యూ నీడ్ టు నో హౌ టు కాన్ఫిగర్ ది ప్రాపర్టీస్, అంతవరకే దానికి. సో ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్ యాక్చువల్, యూ కెన్ కాన్ఫిగర్ ఎనీ ఓకే. కనెక్టర్. యా. యా, మనకి దానికి వచ్చిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, ఐ నో హౌ టు కాన్ఫిగర్ ద కనెక్టర్, ఐ హ్యావ్ యూస్ ఆఫ్ డాక్యుమెంటేషన్, ఇఫ్ ఎనీ కేస్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్, ఓకే. ఐ విల్ గో టు డాక్యుమెంటేషన్ కనెక్టర్ అంతే చెప్పొచ్చు అది అక్కడ. ఓకే. జనరల్గా అన్ని బట్టి పట్టం కానీ మనం, దట్స్ నాట్ రైట్ వే కదా. ఆ, వెళ్ళి అవును. మనకి యా. ఏదైనా వస్తే డాక్యుమెంటేషన్ చూసి చేస్తాం, తప్పేం లేదు దాంట్లో. సో ఐ విల్ గో టు డాక్యుమెంటేషన్, ఐ విల్ కాన్ఫిగర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ యూ ఏబుల్ టు చేయగలుగుతా లేదా, అదే దట్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అదే. అది మీకు వచ్చి ఉండాలి అని కాదు అక్కడ. అంటే మీరు ఎలా ప్రాబ్లమ్ని ఎలా అప్రోచ్ అవుతున్నారు అని దానికోసం అడిగే క్వశ్చన్ యాక్చువల్గా అది. ఓకే. ఓకే. బికాజ్ యూ నీడ్ నాట్ నో 100 కనెక్టర్స్ ఉన్నాయి, ప్రతి కనెక్టర్ మనకి తెలుసుండాలని లేదు కదా, మనకి మన ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. సో ఐ నో హౌ టు కాన్ఫిగర్ కనెక్టర్. ఇన్ కేస్ ఇఫ్ ఇన్ కేస్ ఐ కమ్ అక్రాస్ ఏ కనెక్టర్ దట్ ఐ నెవర్ కాన్ఫిగర్డ్, ఐ విల్ గో టు డాక్యుమెంటేషన్ అండ్ కాన్ఫిగర్, అంతవరకే అది. ఓకే. సో దట్ ఈస్ ద ఫ్యాక్ట్. నౌ ఎనీవే మనం డిస్కస్ చేయాలి కాబట్టి టుడే నేను మీకు ఏం చేస్తానంటే ఒక డేటాబేస్ పెడతాను, చూపిస్తాను. డేటాబేస్ కనెక్ట్ అయిపోయి మన డేటాబేస్ నుంచి రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయడము, ఒకటి రిట్రీవ్ చేసుకోవడం, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం. అలా. విఎం ఒకటి MuleSoft స్పెసిఫిక్ కనెక్టర్, ఈ కనెక్టర్ ఓన్లీ ఫర్ MuleSoftలోనే ఉంటుంది. సో విఎం ఓకే. కనెక్టర్ అంటే ఏంటంటే MuleSoft ఇంటర్నల్ కనెక్టర్ అది. అంటే ఒక ఫ్లోకి ఇంకో ఫ్లోకి మధ్య యూ వాంట్ టు సెండ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజెస్ బిట్వీన్ ఫ్లో అండ్ ఫ్లో, రైట్. సో ఇన్ దాట్ కేస్ విఎం ఈజ్ యూస్ఫుల్ అనమాట దానికోసం. ఈ సిమిలర్ టు మెసేజింగ్ క్యూనే, కాకపోతే ఇట్ ఈస్ ఇంటర్నల్ టు ద MuleSoft ఫ్లోస్, వీ కాంట్ ఎక్స్పోజ్ దిస్ ఎక్స్టర్నల్ వరల్డ్, ఇది విఎం కనెక్టర్ అనేది. ఓకే. సో యూజువల్గా ఏంటంటే దిస్ ఎంటైర్ MuleSoft ఈజ్ అన్ జావా ప్రోగ్రామ్ అనమాట ఇది. ఓకే. సో MuleSoft ఈజ్ రన్నింగ్ ఇన్సైడ్ JVM. JVM లోపల MuleSoft అనే ఒక జావా ప్రోగ్రామ్, ఇది ఒకటి MuleSoft అనేది కంప్లీట్గా. MuleSoft రన్ టైమ్ అనేది ప్రోగ్రామ్, దీంట్లో MuleSoft రన్ టైమ్ ఉంటుంది ప్రోగ్రామ్, ఇదంతా ప్రోగ్రామే. దీని లోపల మన ఫ్లోస్ ఉంటాయి కదా. సో ఈ వర్చువల్ మెషిన్, జావా వర్చువల్ మెషిన్ రిలేటెడ్గా వాడు ఒక మెమరీని ఎలికేట్ చేశాడు. సో యూజింగ్ దట్ MuleSoft రన్ టైమ్ కెన్ టాక్ టు దట్ వర్చువల్ మెషిన్ అండ్ గెట్ ద మెసేజెస్ పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు దీంట్లో. ఇది కైండ్ ఆఫ్ స్పేస్ అంతే విఎం అంటే. ఓకే. టుడే వి గోయింగ్ డిస్కస్ అబౌట్ ద డేటాబేస్ అండ్ విఎం కనెక్టర్స్ అండి. ఓకే. దట్ ఇస్ ఓకే. ఒక్కసారి చెప్పండి, ఆ ఎక్స్చేంజ్ నుండి సేల్స్ ఫోర్స్ ఏదైనా ఒకటి షూర్. మనం సరిపోతుంది. సేల్స్ ఫోర్స్ S3 చూద్దాం మనం. సింపుల్ అండి, సేల్స్ ఫోర్స్ S3 రెండు చూడొచ్చు మనం. ఓకే.
ఆల్ రైట్. సో డేటాబేస్, మీ ల్యాప్టాప్లో డేటాబేస్ ఉందండి ఏదైనా? లేదండి. ఓకే, డోంట్ వరీ. నో వరీస్. మీరు, నేను కూడా నా ల్యాప్టాప్లో ఇప్పుడు నేను డేటాబేస్ ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ టైం నేను మ్యూసాఫ్ట్ కంటే వేరే టూల్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాను. సో ఫర్ దిస్ టూల్ డేటాబేస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ సో మచ్. ఐ డోంట్ వాంట్ టు నా ల్యాప్టాప్ని, ఐ మీన్ స్పేస్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయించుకోలేదు అనమాట. ఓకే. సో దానికి ఇఫ్ కేస్ మీరు ఓన్లీ మీరు ప్రాక్టీస్ కోసమే డేటాబేస్ కావాలంటే, వాట్ ఐ యూజ్డ్ ఈస్ దెర్ ఈజ్ ఏ సంథింగ్ కాల్డ్ ఏ క్లౌడ్ క్లస్టర్స్ అన్నప్పుడు విన్నర్ ఇప్పుడు. విన్నాను. తెలీదు. బట్ యా, విన్నానంతే. క్లౌడ్ వర్డ్. క్లస్టర్ వాడు వీడు ఏం చేస్తాడంటే మనకి క్లౌడ్లో మైస్క్యూల్ డేటాబేస్ని ప్రొవైడ్ చేస్తాడు మనకి వీడు. హ్మ్. ఓకే. ఓకే. సో హ్మ్. క్లౌడ్లో మైస్క్యూల్ డేటాబేస్ ప్రొవైడ్ చేస్తాడు, నాది ఆల్రెడీ ఉంది. ఇక్కడ మళ్ళీ అడుగుతున్నాను, గెట్ స్టార్టెడ్ అని చెప్పాను. మా ఒక్క నిమిషం అండి. హ్మ్. నా డాష్బోర్డ్కి వెళ్ళాను నేను. ఎలా వెళ్ళాలా డాష్బోర్డ్కి? కంట్రోల్ ప్యానల్. ఓకే. యా. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే వెరీ సింపుల్ అండి. క్లౌడ్ కస్టమర్కి వెళ్ళేసేసి ఇక్కడ హ్మ్. మీరు గూగుల్లో క్లౌడ్ క్లస్టర్ మైస్క్యూఎల్ కొడితే ఈ ఈ లింక్ వస్తుంది, మైసీక్వల్ సర్వర్ హోస్టింగ్ డేటాబేస్ అని చెప్పేసి. ఓకే. అంటే మీకు హ్మ్. గెటింగ్ స్టార్ట్ కొట్టండి, ఇక్కడ ఫ్రీ ట్రయల్ సెలెక్ట్ చేసుకోండి. హ్మ్. రైట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు పే, హ్మ్. జస్ట్ సెల్ ఫ్రీ ట్రయల్. ఇట్ గివ్స్ 1 వీక్ or 2 వీక్స్ ఉంటుంది ఇది. సో మన హుహు. ప్రాక్టీస్ కోసం జస్ట్ ఓన్లీ టు టెస్ట్. ప్రాక్టీస్ కోసం. ఓకే. యాహ్! దాని తర్వాత మళ్ళీ ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, అంతకుంటే ఇబ్బంది ఏం లేదు మీకు. హ్మ్. డేటాబేస్ ఓన్లీ ప్రాక్టీస్ కోసం కాబట్టి ద డేటా ఈజ్ నాట్ మచ్ వాల్యుబుల్, జస్ట్ ఓన్లీ మనం రికార్డ్స్ పెడతాం కదా, అంతే కదా. యాహ్! ఇన్ కేస్ కావాలనుకుంటే మీరు మైసీక్వల్ మీ 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 ల్యాప్టాప్లో ప్లేస్ ఉంది, మంచిగా ప్రాబ్లం లేదు అనుకుంటే డౌన్లోడ్ ఇన్స్టాల్ మైసీక్వల్ ఫ్రీ డేటాబేస్ ఓన్లీ, దట్ ఇస్ నథింగ్ టు పే అనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కంఫర్ట్. ఓకే. 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 సో అంటే ఇది సర్వర్కి, కానీ ఫ్రంట్ ఎండ్ మాత్రం ఈ ఒకటి ఉంటుంది, మైసీక్వల్ వర్క్ బెంచ్ అని ఒక ఒక అప్లికేషన్ ఉంటుంది. ఇది దిస్ ఈస్ కైండ్ ఆఫ్ నాకు లి కొరింగ్. నాకు నా నాకు లింక్ అన్ని పంపిస్తారా ఒకసారి? యా, ఐ విల్ షేర్ యూ ది క్లౌడ్ క్లస్టర్ లింక్ ఒకటి. నేను జూమ్ చాట్లో పెట్టినా మన వాట్సాప్ చాట్లో పెట్టాలి మీకు, మీకు ఏది కంఫర్ట్ మీకు? వాట్సాప్‌లో పెట్టండి. ఓకే. ఏదైనా పర్లేదు. బట్ వాట్సాప్ పెట్టండి. యా, వాట్సాప్ మా తర్వాత కూడా ఉంటుంది మనకి, జూమ్ తర్వాత కూడా మనకి హ్మ్. కూడా ఉంటుంది. హ్మ్. లేకపోతే జూమ్ అంటే మనకి క్లోజ్ చేస్తే మళ్ళీ మనకి దొరకదు మళ్ళీ మనకి. అవును. వన్ సెక్, వేర్ ఈజ్ అవర్ సైట్? మీ ఊర్లో నుండి న్యూల్ ట్రైన్ ఉంటది. యాహ్! యా. సో దిస్ ఈస్ ద లింక్ ఫర్ MySQL డేటాబేస్ క్లౌడ్. మైసీక్వెల్. క్లౌడ్ హ్మ్. రైట్. ఓకే. మీరు మీరు ఒకవేళ MySQL ఇన్స్టాల్ చేసుకోవాలంటే, బెంచ్. వర్క్ హ్మ్. బెంచ్ ఆ! కాదు, చెప్పు. హ్మ్. MySQL వర్క్ బెంచ్. నాది మ్యాక్ డౌన్లోడ్ పెట్టాను, మీరు మీ హ్మ్. పెట్టుకోండి, మీ విండోస్ పెట్టుకో. విండోస్ హ్మ్. పెట్టుకోండి. ఓకే. ఐ విల్ షేర్ దిస్ వన్ ఆల్సో. ఒకవేళ మీరు లోకల్గా పర్మనెంట్గా మీకు డేటాబేస్ సర్వర్ కావాలంటే MySQL డౌన్లోడ్ కొట్టండి, మీ గూగుల్లో వచ్చేస్తుంది, ఆ లింక్ కూడా వస్తుంది. హ్మ్. Or ఆ! you can set up the సరే. database in your local. That is okay, హ్మ్. ఓకే. right? సో నేను ఆ, ఇక్కడ దీంట్లో MySQL దీంట్లో ఐ క్రియేటెడ్ ఏ సింపుల్ డేటాబేస్ అనమాట. దీంట్లో హ్మ్. స్టెప్ బై స్టెప్ ఉంటుంది, ఏం మీకు అది ఏం అడగదు, ఎక్కువ ఎక్కువ డీటెయిల్స్ ఏం అడగదు. మీ మీ ఈమెయిల్ అడ్రస్ అంతే, అంతవరకు అడుగుతుంది. అడగగానే ఓకే. మీరు ఓకే కొట్టంగానే అది ఆటోమేటిక్గా క్రియేట్ చేసేస్తుంది అంతే, ఇవన్నీను మీకంతా వచ్చేస్తుంది ఇది. ఓకే. హోస్ట్, పోర్టు, యూజర్ నేమ్, పాస్వర్డ్ అంతా అది వచ్చేస్తుంది. అది ఏమి ఎక్కువ హ్మ్. డీటెయిల్స్ ఏమి అడగదు, అన్ని అన్ని హ్మ్. డిఫాల్ట్తో కొట్టేసేస్తే ఇది క్రియేట్ చేసేస్తుంది. రైట్. ఓకే. సో నాకు ఈ హోస్ట్ పోర్ట్, దిస్ పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ టు కాన్ఫిగర్ ది డేటాబేస్ డీటెయిల్స్ ఇన్ ది వర్క్ MySQL వర్క్ బెంచ్. బెంచ్లో. ఈ క్లయింట్, ఇది ఓకే. ఓన్లీ సింపుల్ క్లయింట్ కదా ఇది. హ్మ్.
ఇక్కడ ఓపెన్ అవుతుంది. కనెక్ట్ క్యాన్సిల్ అది. అవుతుంది, ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఇక్కడ కనెక్టర్ ఉంది, ఇక్కడ కనెక్టర్ ఆల్రెడీ కనెక్ట్ చేశాను, కొంచెం మీకు చూపిస్తాను ఎక్కడ ఉందని చెప్పేసి. ఫైల్ కనెక్టర్ ఇక్కడ కూడా ఉంటుందండి. ఇదిగా, ఇదా, ఇది కాదు, కొత్తది ఇది, కొత్త ఫైల్. నా అక్కడ ముందు పేజీలోనే, ఐ మీన్ ఓకే, ఇంతకు ముందు పేజీలోనే MySQL వర్క్ బెంచ్ ఓపెన్ చేస్తే అక్కడ మనం ఎన్ నెంబర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఐ విల్ నేను ఇంతకు ముందు, ఓకే, ఐ విల్ క్లోజ్ దిస్, ఐ కెన్ షో యూ వన్ సెకండ్. సో ఇఫ్ యూ ఓపెన్ ది MySQL వర్క్ బెంచ్, ఇట్స్ ఓపెనింగ్, జస్ట్ మూమెంట్. డౌన్లోడ్, ఓకే, ఓపెన్ బ్యాక్ ఎండ్ ఎక్కడ ఓపెన్ ఉంది ఇది. Yeah. ఒకసారి మ్యాప్ ఇది చిక్. ఎందుకో నాకు మ్యాక్ కొంచెం కష్టం. కష్టం అంటే అలవాట్లేదు అస్సలు. అది నాకొద్దు అంటాను ఎప్పుడు. కొంచెం ఫైల్ సిస్టమ్ విండోస్ చాలా ఈజీ సింప్లిఫైడ్ ఉంటుంది ఇప్పుడు ఫైల్ సిస్టమ్ అనేది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది ఈ సిస్టమ్ కొంచెం. అరే ఎక్కడ ఉంది అసలు అది? ఇన్ని ఓపెన్ అయిపోయాయి ఉన్నాయి. వన్ సెక్, నేను కూడా రీసెంట్గానే షిఫ్ట్ అయ్యాను, అందుకే నాకు కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ హ్యాండ్స్ ఆన్ రాలేదు దీని మీద ఇంకా. ఓకే, లెట్ మీ క్విట్ అండ్ లెట్ మీ ఓపెన్ వన్ సెకండ్. ఈ ఫస్ట్ పేజ్లో ఇక్కడ మీరు ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే మీరు కొత్తగా సైట్, ఓకే, యూజ్ సమ్ నేమ్ అండ్ ఓకే. ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద హోస్ట్ అండ్ పోర్ట్. దిస్ ఆల్ డీటెయిల్స్ అవైలబుల్ ఇన్ ద ఈ పేజ్లో అనుకుంటుంది కదా. మీరు లోకల్లో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే పోర్ట్ నెంబర్ ఫిక్స్డ్, ఇది 3366 అని చెప్పేసి మీరు లోకల్లో ఓకే. ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ చేసినప్పుడు యూ నీడ్ టు గివ్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, దో స్టఫ్ యూ నీడ్ టు గివ్ ఓవర్ హియర్. అప్పుడు మీరు లోకల్లో చేసుకుంటే కనుక. ఓకే. లేదు నేను క్లౌడ్లోనే ప్రాక్టీస్ చేసుకుంటా అనుకుంటే దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది మనకి. ఇది ఐపీ అడ్రస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ నేను ఇచ్చి ఇది క్రియేట్ చేస్తాను అనమాట కనెక్షన్ ఇది. ఓకే. రైట్, ఇక్కడ కూడా ఓపెన్ చేసుకోవచ్చు కూడా, ఇక్కడ ఉంటుంది ఎడిట్ కనెక్షన్ అంటే కనిపిస్తుంది, నేను క్రియేట్ చేస్తున్నాను. రైట్, సో దెన్ దీన్ని క్లిక్ చేస్తే అవి ఎంటర్ టు ది డేటాబేస్ లోకి ఎంటర్ అవుతాను నేను ఇక్కడ. ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేశా. దీస్ ఆర్ ది కమాండ్స్. మీకు SQL ఐడియా ఉందండి బానే? ఐడియా ఉంది. సూపర్ అయితే మీకు టెన్షన్ పడక ఐడియా బాగానే ఉంది. కాదు కానీ ఐడియా ఉంది. యా, నాకు కూడా బేసిక్ క్వరీస్ తెలుసు. సో ఐ జస్ట్ క్రియేట్ వన్ సింపుల్ డేటాబేస్ అండ్ ఓకే. ఒక టేబుల్ క్రియేట్ చేశాను దీంట్లో ఊరికే శాంపుల్ మన టెస్టింగ్ పర్పస్. ఓకే, సో దీనికి నేను తీసుకున్న ఒక 4 కాలమ్స్ తీసుకున్నాను. మీ ఇష్టం మీరు పెట్టుకోండి, మీ ఇష్టం కాలం పెట్టుకోండి. ఎంప్లాయ్ ఐడి, నేమ్, ఓకే. డెసిగ్నేషన్, లొకేషన్ పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఐ వాంట్ టు ఇన్సర్ట్ సమ్ రికార్డ్స్ అండ్ రిట్రీవ్ రికార్డ్స్. దట్ ఈస్ ద బేసిక్ ఇంటెన్షన్ అండి ఇక్కడ డేటాబేస్ కనెక్టర్తో. ఓకే. కనెక్టర్ యూజ్ చేసుకొని ఇన్సర్ట్ అండ్ రిట్రీవల్. రిట్రీవ్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు మై MuleSoft ఫ్లో. ఇది చాలా సింపుల్ అండి. ఓన్లీ మీకు ఆ సింటాక్స్ ఉంటాయి కొన్ని, అవే కొంచెం గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీకు సింటాక్స్ గుర్తులేదన్నా సరే మీరు గూగుల్లోకి వెళ్ళి చేసేస్తే మీకు ఆటోమేటిక్గా చాలా ఆర్టికల్స్ చూస్తేనే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఏమి అంత ఓకే. గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. బై ప్రాక్టీస్ వల్ల గుర్తుంటే హ్యాపీ అంతే. ఓకే, ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ఏ సింపుల్ ఇన్సర్ట్. అది కొంచెం టైం పడుతుంది.
So if you go over here, type database, Mhm. database Mhm. click చేయగానే it show different kinds of connectors, Okay. right? So there is a separate connector available for each and every operation. Mm. There is a connector for select, there is a connector for delete, connector for insert, right? Um, Oh. ఒకవేళ బల్క్ Mhm. ఆపరేషన్స్ కూడా Mhm. సపరేట్ కనెక్టర్స్ ఉన్నాయి బల్క్గా చేయాలనుకుంటే మీరు, హుహు. హ్మ్. రైట్? నేను ఇక్కడ ఓన్లీ కనెక్ట్ చేసేదే ఉంటదనుకున్నా. ఓకే. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్ వైజ్ ఉన్నాయి ఇక్కడ కనెక్టర్స్, ఆపరేషన్ వైస్. హ్మ్. ఆపరేషన్ వైజ్. లేదు మీరు ట్రిగ్గర్ చేయాలంటే డేటాబేస్ని మీరు లిజన్ చేస్తూ ఇన్ కేస్ హ్మ్. డేటాబేస్లో కనుక ఏదైనా కొత్త రికార్డ్ యాడ్ చేస్తే మీరు మ్యూల్ ఫ్లో ఫైర్ చేయాలనుకున్నారు అనుకోండి, దిస్ ఈజ్ హ్మ్. కాల్డ్, ఇది పెట్టాలి. ఇది అంటే లిజనర్లో వస్తుంది, ఇది ఆన్ టేబుల్ రో అని చెప్పేసి. ఓకే. అంటే మీరు హుహు. ఏదైతే టేబుల్ కాన్ఫిగర్ చేశారో ఆ టేబుల్లో కొత్త రికార్డ్ యాడ్ అయితే ఆటోమేటిక్గా ఇది ఫైర్ అయిపోయి ప్రాసెస్ రన్ అయిపోయింది అనమాట. ఓకే. హుహు. దిస్ ఇస్ ఓన్లీ ద హ్మ్. లిజనర్ వన్. రిస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ప్రాసెస్ కంపోనెంట్స్, all are process ఓకే. component. Only this హ్మ్. component is a source component ఓకే. because this హుహు. is listening from the database అనమాట. ఓకే, ఓకే. రైట్. సో నౌ ఒక చిన్న శాంపుల్ ఇన్సర్ట్ చేస్తున్నాను నేను ఒక హ్మ్. రికార్డ్. ఇన్సర్ట్ హ్మ్. చేయాలంటే ఇన్సర్ట్ కంపోనెంట్ అండ్ జస్ట్ ఇక్కడ ఈ కాంపోనెంట్ క్లిక్ చేయగానే యూ ఏబుల్ టు సీ ద ప్రాపర్టీస్ టు కాన్ఫిగర్ దట్ కాంపోనెంట్ అండి, రైట్? హ్మ్. దీనిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే టూ సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ ఇస్ ద కనెక్టర్ కాన్ఫిగరేషన్, రైట్? ఓకే. అంటే హ్మ్. హౌ యూ హౌ ద MuleSoft ఈస్ గోయింగ్ టు కనెక్ట్ టు ద డేటాబేస్. ఓకే. ఓకే, హ్మ్. సో వెరీ ఫస్ట్ టైం ఏంటంటే ఇక్కడ ప్లస్ క్లిక్ చేసేసి ఇస్తాను. ఇప్పుడు ఆల్రెడీ నేను చేశాను కాబట్టి ఎడిట్ చేస్తున్నాను. ఇక్కడ ఇఫ్ యూ లాస్ట్ వి, ఓకే, ఫస్ట్ ఇదేంటంటే మీరు ఎప్పుడైతే ఇది ఇక్కడ ఇక్కడ క్లిక్ చేశారో ఇది ఇది డేటాబేస్ కనెక్టర్ పెట్టుకున్నారో, దిస్ హుహు. కనెక్టర్ ఈజ్ యాక్చువల్లీ హ్మ్. ఇట్ ఈస్ ఏ ఇట్ ఈస్ ఏ జెనరిక్ డేటాబేస్ కనెక్టర్. ఇది అంటే ఇది మనం ఓకే. చెప్పట్లేదు ఈ కనెక్టర్ ఒరాకిల్ కోసమా మైసీక్వల్ కోసమా హ్మ్. చెప్పట్లే కదా. అవును. అది ఈ కనెక్టర్ కాన్ఫిగరేషన్లో మనము ఇక్కడ హుహు. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు మీకే కనెక్షన్ కావాలని చెప్పేసి. ఒరాకిల్ ఓకే. ఉంది, మైసీక్వల్ సర్వర్ ఉంది, మైసీక్వల్ హ్మ్. ఉంది. అంటే మ్యాక్సిమం ఎక్కువ కార్పొరేషన్స్లో ఈ మూడు బాగా యూజ్ చేస్తారు అనమాట. హ్మ్. ఓకే, ఓకే. ఇంకా పోస్ట్ గ్రెస్ ఉన్నాయి, రకరకాల డేటాబేస్ సర్వర్లు హ్మ్. ఉన్నాయి కదా అవన్నీ. ఇన్ హ్మ్. కేస్ అవి కావాలంటే యూ నీడ్ టు చూస్ ఎ జనరిక్ కనెక్షన్. ఓకే, ఓకే. జనరిక్ కనెక్షన్ తీసుకుంటే దానికి సంబంధించిన డేటాబేస్ యూఆర్ఎల్ మీకు ఉంటుంది. ఒక డ్రైవర్ క్లాస్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి మనం చేసుకోవాలన్నమాట, హ్మ్. రైట్? ఓకే, సో నౌ రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ ద MySQL కనెక్షన్ కాబట్టి ఐఎమ్ సెండింగ్ ద MySQL కనెక్షన్, రైట్? ఆ తర్వాత నేను ఆల్రెడీ కాన్ఫిగర్ చేసే డ్రైవర్ని కాబట్టి నాకు ఇలా కనిపిస్తుంది. మీకు చేస్తే మీకు ఇక్కడ డ్రైవర్ మీకు ఇంకా కాన్ఫిగర్ అయి ఉంటుంది, మీకు ఇట్లా మీకు గ్రీన్ కాకుండా రెడ్ ఉంటుంది మీకు, హ్మ్. హ్మ్. రైట్? సో మన జావాలో మనకి జేడీబీసీ డ్రైవర్ లోడ్ చేస్తాం కదా మనం, జావా హ్మ్. డేటాబేస్. హ్మ్. సిమిలర్లీ హ్మ్. వీ టు ప్రొవైడ్ ది కనెక్టర్ ద జేడీబీసీ డ్రైవర్. సో ఇక్కడ ఓకే. మీకు జస్ట్ ఐ డూయింగ్ రిమూవింగ్ ద కన్వర్జేషన్. ఫస్ట్ మీకు ఇలా ఉంటుంది, మీకు కూడా ఇలా ఉంటుంది అనమాట మీరు ఓపెన్ చేస్తే కనుక. హ్మ్. హ్మ్. ఓకే, సో ఐ వాంట్ టు కాన్ఫిగర్ కనెక్టర్ ఇక్కడ కాన్ఫిగర్ క్లిక్ కాన్ఫిగర్ చేస్తే చేద్దాం. హ్మ్. వీ నీడ్ టు యాడ్ ద మేవన్ డిపెండెన్సీ. ఓకే. Click on the Maven dependency, then it will హుహు. show the connector details. చూపిస్తుంది ఆ! కనెక్టర్ ఇక్కడ. ఆ మేవన్ డిపెండెన్సీ ఓకే. స్నిపెట్ చూపిస్తుంది మనకి. ఓకే, ఓకే. జస్ట్ హ్మ్. ఇన్ కేస్ అది ఏదో ఒకసారి ఈ ఐడి కొంచెం తిక్కగా ఉంటుంది, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఒక్కోసారి ఇది చూపించలేదు అనుకోండి మీకు, హ్మ్. యూ హ్మ్. నీడ్ టు గో టు ఇంటర్నెట్ గూగుల్‌లో అండ్ చేసి. గో టు హ్మ్. ఎన్విఎన్ రిపాజిటరీ అండ్ గెట్ ది హ్మ్. మేవన్ స్నిపెట్. హ్మ్. ఇది తెలిసి ఉంటుంది మీకు, హ్మ్. ఎన్విఎన్ రిపాజిటరీలో హ్మ్. నాకు తెలుసు. హ్మ్. యా గెట్ ద దట్ మేమో స్నిపెట్ అండ్ యూ కెన్ పేస్ట్ ఓవర్ హియర్. అది హ్మ్. వచ్చేస్తుంది. ఓకే. అప్పుడు మీకు గ్రీన్ అయిపోయిందంటే ఓకే, ద డేటాబేస్ ఈస్ డ్రైవర్ ఈస్ లోడెడ్ అనమాట. దెన్ యూ నీడ్ గో టు ద యూజర్ నేమ్, హోస్ట్ నేమ్, పోర్ట్, యూజర్ నేమ్, పాస్వర్డ్,
అన్నిట్లో నాకు అది ఇచ్చింది కదా, ఒక క్లౌడ్ ఇచ్చింది, అవి కాన్ఫిగర్ చేసుకున్నాను. టెస్ట్ చేస్తున్నాను. సో టెస్ట్ చేస్తే కనుక అది ఇక్కడ సక్సెస్ వచ్చిందంటే యువర్ కనెక్షన్ సక్సెస్ఫుల్. కనెక్టెడ్. యా, సక్సెస్ఫుల్. ఓకే. ఒకసారి ఈ హోస్ట్లో హోస్ట్లో మీరు ఈ ఈ హోస్ట్ నేమ్ ఇస్తే ఒకసారి ఎర్రర్ వస్తుంది అనమాట, సమ్ రీజన్ వల్ల. అప్పుడు ఐపీ అడ్రస్ ఇవ్వండి ఎర్రర్ వస్తే కనుక. ఓకే. దెన్ ఎర్రర్ వి రిజాల్వ్డ్, రైట్. అదొకటి. సో వన్స్ యూ కాన్ఫిగర్ దిస్ థింగ్, అంటే కనెక్టర్ కాన్ఫిగర్ చేశారు మీరు. నౌ యూ ఆర్ ఏబుల్ టు కనెక్ట్ టు ది సిస్టమ్, ది డేటాబేస్, రైట్. నెక్స్ట్ ఏంటంటే క్వరీ కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే. సమ్వేర్ ఐ రైట్. గ్లోబల్లో చేయకూడదు కానీ ఊరికి అట్లా పెట్టినాను. సో ఫస్ట్ ది కనెక్టర్ కాన్ఫిగరేషన్. హియర్ యూ విల్ ఏబుల్ టు Microsoft is going to connect to the database. తర్వాత query configuration. After connecting, what query you want to run, right? ఓకే. So I'm running the insert query. Insert into this is the database, this is a table. ఇంకా నేను రెండు సేమ్ తీసుకున్నాను కాబట్టి మీకు తీసుకొని అవసరం లేదు ఇట్లా. కానీ ఇదేంటి మళ్ళీ సెపరేట్ గా మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేయలేదా? లాస్ట్ ప్రాజెక్ట్ లో చేస్తున్నారా? చేయలేదు, ఊరికే దాంట్లో పెట్టేది అనమాట ఆ! చేసుకోవచ్చు. ఓకే. మీరు సపరేట్ చేయండి, మీరు జస్ట్ ఓన్లీ అక్కడ ఫ్లో బట్టి పెట్టేశాను అట్లా ఓన్లీ. ఓకే. కావచ్చు సపరేట్ ప్యాక్లో పెట్టేస్తాం, మీకు ఏం ప్రాబ్లం లేదు. నేను జస్ట్ ఎందుకంటే ఇది సెపరేట్ గా చేసుకుంటాం. ఓకే. అది 2 టీబీ మినిట్స్ వర్క్. కనెక్షన్ అని ప్రాజెక్ట్ లో. యా, 2 మినిట్స్ వర్క్ లేండి. ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. టీబీ కనెక్షన్ సబ్మిట్. సంథింగ్. ఇవి ఎందుకు వచ్చాయి దీంట్లో? ఇది ఏదో పాత ప్రాజెక్ట్ చూపిస్తుందండి ఈ వీడియో. లెట్ మీ క్లోజ్ ఎవ్రీథింగ్. యా, యా. సో నౌ వాట్ ఐ డూ ఇస్ యాక్చువల్లీ ఐ రిక్రియేట్ రాంగ్ ప్లేస్. ఇక్కడ గ్లోబల్లో చేయకూడదు, గ్లోబల్లో చేశాను. టేక్ అవుట్ ఎవ్రీథింగ్. And I will remove this thing from here. ఇందులో ఫస్ట్ మీరు కనెక్టర్స్ అని అక్కడ పెడితే డీబీ కనెక్షన్ అని ఒకటి తీసుకున్నారు ఫస్ట్. నెక్స్ట్ ఏం చేశారు? అవి కనెక్షన్ ఉందా లేదా చూసుకున్నారా? అవన్నీ కనెక్ట్ చేశారు. ఓకే. ఫస్ట్ ఒక ఫ్లో తీసుకుని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డీబీ ఫ్లో చూడండి. ఇక్కడ నేను వెరీ వెరీ ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి ఇక్కడ. సో జస్ట్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్, ఐ సింపుల్లీ క్రియేటెడ్ ఏ ఫ్లో. ఓకే. నౌ ఐఎమ్ database. Okay, I want to insert, right? Insert తీసుకోండి. Right? Insert. ఇక్కడ వచ్చేసేసి you want to add configure. ఓకే, నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పైన వెళ్ళేసేసి సెలెక్ట్ ది MySQL, then configure, you to check the maven, finish. Yeah. Get downloaded. Then the host, I will go to the cloud clusters one. Copy, paste, copy, paste.
right? Okay. So Okay. now we are able to connect to database, right? Database, yes. The next step is we need to run the query on the database. Once you Query, yes. query the connection, right? Okay. Okay. Now Insert query. Yeah. insert into my Anyway, database name is employee. My table name is also employee. I'll take like that, okay? But not employee, not employee. Values అని చెప్పేసి నా కాలమ్స్ ఇవ్వాలి నేను అక్కడ, రైట్? ఓకే. సో నాకు గుర్తుంది నేను ఏ కాలమ్స్ values పెట్టుకున్నాను. ఆ కాలమ్స్ పెట్టుకున్నారా? Yeah. ఎంప్లాయ్ ఐడి, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డెసిగ్నేషన్, లొకేషన్, 5 కాలమ్స్ ఉన్నాయి. Yeah. ఓకే. Mm. ఆ సీక్వెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఈ సీక్వెన్స్ Mm. ఇంపార్టెంట్ అనమాట. Mm. Mm. మీరు ఇక్కడ ఓకే, నేను వాల్యూస్ ఇక్కడ హార్డ్ కోడ్ చేసి పంపించచ్చు ఇట్లా ఇట్లా ఐ మీన్ Yeah. Employee name or something. యా నేమ్ ఇట్లా ఇచ్చి పంపించచ్చు. బట్ Yeah. దాని కాకుండా ఐ వాంట్ టు హార్డ్ కోడ్ కాకుండా Mhm. అంటే మనం ఎప్పుడు హార్డ్ కోడ్ ఫిక్స్డ్ అయిపోద్ది కదా దీనికి ఇప్పుడు అవునవునవును. అలా కాకుండా డైనమిక్గా మనము రౌట్ చేసేటట్టు పెడుతున్నాను ఇప్పుడు. ఓకే. ప్లేస్ హోల్డర్స్ పెడుతున్నా ఇక్కడ డైరెక్ట్, అంటే హార్డ్ కోడ్ ప్లేస్ హోల్డర్స్ పెడుతున్నా. ఈఐడి, ఓకే. ఎంప్లాయ్ ఐడి, కామా ఈ నేమ్, కామా ఈ డిఓబి. ఇప్పుడు అట్లా డైనమిక్ పెట్టే మీనింగ్ ఏంటంటే కోలన్ పెట్టాలి ఇట్లా ముందు. అంటే దిస్ ఆర్ నాట్ హార్డ్ కోడ్ స్టఫ్. ఐ విల్ ప్రొవైడ్ దిస్ ఇది పారామీటర్ మీనింగ్ వస్తాయి ఇక్కడ వీటికి. ఓకే. సో ఓకే. వీటికి నేను వాల్యూ పాస్ చేస్తా, కానీ ఇక్కడ పంపించేందుకు ఇది పారామీటర్ ఇది. నౌ ఈ డిఓబి, ఈ డెజిక్ అంటే కోలన్ పెట్టాలా, కోలన్ పెట్టకపోతే మళ్ళీ తీసుకోదు. ఈ డెజిక్ కామా ఈ లొకేషన్, అంటే ఊరికి అట్లా తీసుకునేది. ఎంప్లాయ్ ఐడి, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డెసిగ్నేషన్, లొకేషన్. సో ఇట్స్ మ్యాచింగ్, రైట్? ఓకే. ఎంప్లాయ్ ఐడి, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డెసిగ్నేషన్, లొకేషన్. ఏది మీరు ఒకసారి క్వరీ ఓకే. ఇక్కడ ఓకే. ఈ అనేది ఇంపార్టెంట్. వాల్యూస్. ఓకే. రిమూవ్ ద ఈ ఆల్సో. నేను ఊరికే ఎంప్లాయ్. ఓకే. సేమ్ ఇస్తున్నాను. ఓకే. అంటే అక్కడ అక్కడ ఇచ్చిన కాలం నేమ్స్ ఎగ్జాక్ట్గా ఇవ్వాలనుకోలేదు ఇక్కడ. నౌ వీటికి ఇక్కడ నుంచి రౌట్ చేస్తుంది ఈ వాల్యూస్ని ఇక్కడ. నౌ ఐడి అంటే 101. యా ఐడి అంటే సమ్ 101. నేమ్, ఇక్కడ ఇది వై తీసుకోండి. బై దట్ అది డిఫాల్ట్ ప్యాటర్న్ అది. ఓకే. ఇంకా ఇంకొకటి మీరు ఇక్కడ బాగా జాగ్రత్తగా ఉండాల్సిన ఏరియా ఏంటంటే ఇక్కడ మీరు పెట్టిన ప్లేస్ హోల్డరు ఈ నేమ్ ఇక్కడ వాల్యూస్ సేమ్ ఉండాలి. మ్యాచ్ అవ్వాలన్నమాట ఇది. ఓకే, రైట్? ఇది పక్క చూసుకోవాలి ఒకసారి, డబుల్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మరి ఒక ఇక్కడ చూడండి, ఎంప్లాయ్ అని పెట్టేసి ఇక్కడ ఐడి నేమ్ అని ఇచ్చేసి వాల్యూస్ అని చెప్పి పక్కన ఇచ్చేయచ్చు కదా ఆ క్వరీలోనే. ఇక్కడ ఇచ్చుకోవచ్చు అంటారా?
తెలీదు నాకు. ఇవ్వొచ్చా అని ఆ! అడుగుతున్నా. ఇవ్వచ్చు మీరు ఇవ్వచ్చు. ఇవ్వచ్చు అక్కడ. అక్కడ హ్మ్. అక్కడ ఓకే. అక్కడ ఇచ్చుకోవచ్చు. హ్మ్. కాకపోతే మీకేంటంటే క్వెరీ అనేది ఏమైతే ఉందంటే హార్డ్ కోడెడ్ క్వెరీ, ఫిక్స్డ్ క్వెరీ అయిపోతుంది. ఆ! రైట్? అంటే ఇక్కడ నేను హార్డ్ కోడ్ ఇచ్చాను. అట్లా మీరు అడగచ్చు. ఇక్కడ మీరు ఆ! హార్డ్ కోడ్ ఇచ్చారని ఓకే. అడగచ్చు మీరు. కాకపోతే ఇక్కడ నేను ఇప్పుడు హుహు. హార్డ్ కోడ్ ఇచ్చా గానీ ఈ ఎగ్జాంపుల్ కోసము. తర్వాత నేను పోస్ట్‌మ్యాన్ నుంచి డేటా పంపించేసేసి ఇన్‌స్టెడ్ హ్మ్. ఆఫ్ హార్డ్ కోడ్ ఐ విల్ పుట్ ద డేటా వాటెవర్ కమింగ్ ఫ్రమ్ ద ఇన్‌పుట్ అనేది మార్చుకోవచ్చు మనం. ఇక్కడ నాకు ఓకే. అది. హ్మ్. ఓకే. అర్థమైంది. యాహ్! ఓకే. హ్మ్. రైట్. సో నౌ I this is done, right? హ్మ్. Okay, let me run the show. One sec. Deployed. I think it is running on this add ఒకటి పాత్ ఇచ్చాను. యాడ్ అని పాత్ ఇచ్చాను. ఓకే, ఇది రన్ చేస్తుంది. హ్మ్. ట్రిగ్గర్ అయిందా? మీ దగ్గర డిప్లాయిడ్ అని ఇచ్చింది కదా! అయిపోయింది. లెట్స్ సీ ది ఏంది? డేటాబేస్ దెన్. ఓకే, నో డేటాబేస్ సెలెక్టెడ్. ఇందేదో ఎర్రర్. డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవాలంటుంది ఇది ఒకటి. హ్మ్. వచ్చిందండి 101 స్క్రీన్ వచ్చింది, రైట్? ఇది హ్మ్. తీసుకోండి. ఓకే, వెరీ సింపుల్. మీరు ఇక్కడ దీనికి మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఆ, ఇలా ఇలా పాస్ చేయాలి. ప్లేస్ హోల్డర్కి ఇక్కడ వాల్యూస్ హ్మ్. చేయాలి. వాల్యూస్ ఇచ్చారు. హ్మ్. ఓకే. ఈ వాల్యూని మీరు డైనమిక్గా మార్చుకోవచ్చు. మీరు వేరియబుల్ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే ఆ, హ్మ్. ఇందాక ఫస్ట్లో మీకు మ్యూల్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ అని చూపించండి. అట్రిబ్యూట్ పేలోడ్ నుంచి తీసుకోవచ్చు కదా. హ్మ్. 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 పేలోడ్ నుంచి కూడా అవును. మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు యాహ్! అనమాట. ఇట్లా హార్డ్ కోడ్ కాకుండా, రైట్? ఓకే. సో దిస్ ఈస్ అ వే టు ఇన్సర్ట్ ఎ రికార్డ్. హ్మ్. సెలెక్ట్ అంటే ఇంక చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఎనీవే అదొకటి సింపులే హ్మ్. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. యూ కెన్ గో అండ్ వెరీ సెలెక్ట్. ఓకే, ఇట్ ఈస్ సెలెక్ట్ చేసుకోండి కొన్ని. సో ఇక్కడ ఆల్రెడీ మీరు కాన్ఫిగర్ చేశాను. నేను ఆల్రెడీ హ్మ్. హ్మ్. మళ్ళీ చేశాను కాబట్టి వన్ కింద వచ్చింది. డేటాబేస్ వచ్చింది. యా. సో ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ఇన్ యువర్ ప్రాజెక్ట్ దేర్ మే బి మల్టిపుల్ డేటాబేసెస్ యూ నీడ్ టు కనెక్ట్, రైట్? ఓకే. హ్మ్. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ పెట్టుకోవచ్చు. మీకు ఒక్కో డేటాబేస్ కోటి ఇట్లా దానికి నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే. దాన్ని బట్టి ఓకే. ఇక్కడ మీరు ఏ హ్మ్. డేటాబేస్ కనెక్ట్ అవ్వాలో ఆ డేటాబేస్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ మీకు డేటాబేస్ లింక్ వస్తుంది ఇక్కడ హ్మ్. కనెక్ట్ కాన్ఫిగరేషన్లో. ఇప్పుడు నాకు ఈ రెండు డేటాబేస్లు సేమ్ సేమ్ టూ టూ కాన్ఫిగరేషన్స్ పాయింట్ టు సేమ్ డేటాబేస్ ఇక్కడ. కాకపోతే హ్మ్. రేపు వర్కింగ్ అప్పుడు మీకు మల్టిపుల్ డేటాబేస్ ఉండొచ్చు. హ్మ్. యూ టు చూస్ ది హ్మ్. డేటాబేస్ యూ వాంట్ కనెక్ట్ ఇక్కడ, రైట్? ఓకే. కనెక్ట్ చేసుకున్న తర్వాత హ్మ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ. సో ఇది ఏం చేస్తుందంటే సెలెక్ట్ చేసి డేటాబేస్లో నుంచి తీసుకొస్తుంది రికార్డ్స్ని. తీసుకొస్తుంది. సో తీసుకొస్తుంది, బట్ ద ఫార్మాట్ ఈజ్ లిటిల్ డిఫరెంట్. ఇది ఒక జావా ఆబ్జెక్ట్ వస్తుంది బయటికి, సమ్ హ్యాష్ కోడ్ వస్తుంది అనమాట ఇక్కడ, రైట్? హుహు. సో ఓకే. ఇన్ యువర్ ఇఫ్ యూ రిట్రీవ్ ఏమవుతుంది ఇక్కడ, ఇట్లా మీకు ఇలా హ్మ్. కనిపిస్తుంది హ్యాష్ గెట్ కోడ్ కనిపిస్తుంది ఇట్లా. హ్మ్. అట్లా కాదు, ఐ వాంట్ టు సీ ది
ద రికార్డ్స్ ఇన్ జేసన్ ఫార్మాట్ అనుకుంటారు మీరు. అంటే మీకు అది చూస్తే మీకు మీ రికార్డ్స్ మీకు తెలుస్తుంది కదా! ఏ రికార్డ్స్ అని. తెలుస్తది. యాహ్! అప్పుడు అలా మీరు జేసన్ ఫార్మాట్ చూడాలనుకుంటే కనుక ఒక చిన్న కంపోనెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అని చెప్పేసేసి. ఇదేం చేస్తదంటే మెసేజ్‌ని ట్రాన్స్ఫార్మ్ చేస్తది. వచ్చిన ఓకే. డేటాబేస్ ఒక ఫార్మాట్‌ని మన జేసన్ హ్మ్. ఫార్మాట్ కింద మారుస్తుందన్నమాట. మరి ఓకే. ఓకే. సో, అవుట్‌పుట్ ఈస్ ద జేసన్. ఐ వాంట్ అప్లికేషన్ జేసన్ అవుట్‌పుట్. హ్మ్. ఏది మార్చాలి అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు దీని నుంచి వచ్చేదాన్ని ఏమంటే పేలోడ్ అంటాం మళ్ళీ హ్మ్. దీన్ని. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. పేలోడ్‌ని మార్చాలా. ఆహ్, ఓకే. ఎప్పుడైతే మీరు ఇలాంటి ఇప్పుడు డేటాబేస్‌ని కాల్ చేస్తే ఏమవుతుందంటే అంతకుముందున్న సేమ్ మనకి నిన్న మీకు చెప్పా కదా! హెచ్‌టిటిపి హ్మ్. కనెక్టర్ ఉన్నప్పుడు హ్మ్. దాన్ని కాల్ అవునవును. చేసినప్పుడు ఇన్సర్ట్‌ది పోతది. ఆ! ఆ సెలెక్ట్‌ది ఉంటది. సో సెలెక్ట్ కార్డ్ ఏమవుతుందంటే ఈ డేటాబేస్ నుంచి వచ్చే ఒక రెస్పాన్స్‌తోని కొత్త మ్యూల్ ఈవెంట్ మెసేజ్ మ్యూ క్రియేట్ అవుతుందనమాట. క్రియే ఆ! ఓకే. ఎందుకంటే డేటాబేస్ నుంచి కొత్త రెస్పాన్స్ వస్తే ఇప్పుడు ఉన్న మ్యూల్ ఈవెంట్ మీద అది ఓవర్‌లాప్ అవును. అయిపోతుంది. రైట్? అవును. అలా కాకూడదంటే మరి సేమ్ అదే ప్రిన్సిపల్. మరి ఇక్కడికొచ్చి ఇక్కడ మళ్ళీ మీరు ఈ అడ్వాన్స్‌డ్‌కెళ్ళి ఇక్కడ మీరు టార్గెట్ వేరియబుల్ కాన్ఫిగరేషన్ అనుకోండి. హ్మ్. చేసుకుంటే ఏమవుతుంది? ఆహ్, ఉన్న మ్యూల్ ఈవెంటే ఉంటుంది. డేటాబేస్ నుంచి వచ్చే రెస్పాన్సు ఒక వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. అవును. హ్మ్. రైట్? మీరు యాహ్! చేయకపోతే ఏమవుతుందంటే, ఈ డేటాబేస్ నుంచి వచ్చే రెస్పాన్సు ఎగ్జిస్టింగ్ మ్యూల్ ఈవెంట్ మీద ఓవర్‌రైడ్ న్యూ అయిపోతుంది. లిమిట్ మీద ఓవర్ హ్మ్. రైట్? నేను హ్మ్. చేయట్లేదు ఇప్పుడు. అంటే నాకు ఓవర్‌రైడ్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది అప్పుడు? ఓకే. పేలోడ్ అంటే ఇప్పుడు ఏంటంటే సెలెక్ట్ డేటాబేస్ రెస్పాన్స్ అనమాట. పేలోడ్ అంటే. నుండి వచ్చింది. యాహ్! ఈ డేటాబేస్ రెస్పాన్స్ ఇది. రైట్? అవును. దాన్ని నేను హ్మ్. జేసన్ కింద మారుస్తున్నాను ఇక్కడ. హ్మ్. ఓకే. సో, నౌ లెట్ మీ రన్ వన్స్ అగైన్. నేనేం చేశానంటే, ఈ ఐడీ వచ్చి యూనిక్ కన్స్ట్రెయింట్ పెట్టాను నేను ఇక్కడ. హ్మ్. సో, నీ సెకండ్ టైమ్ రన్ చేస్తున్నా కాబట్టి ఐ చేంజ్ ద ఐడీ. 1 ఆర్ 2 పెడతా. స్టాప్ అండ్ స్టార్ట్. యాక్చువల్లీ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఆటోమేటిక్‌గా మీరు సేవ్ చేస్తే స్టాప్ అయిపోతుంది. కానీ ఓకే. చేశాను. రైట్ డిప్లాయిడ్. సో, నౌ లెట్ హుహుహు. ఇట్ వన్స్ అగైన్. రైట్ 3 ఆబ్జెక్ట్స్. ఓకే. హ్మ్. జేసన్ ఫార్మాట్‌లో వచ్చాయి నాకు అవుట్‌పుట్ నాకు. హ్మ్. ఓకే. ఇది. ఓకే. ఓకే. ఆహ్, ఇంకొక ఓకే. ఇది వెరీ సింపుల్. హుహు. ఒక కరెక్ట్‌గా చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ మీకు చెప్తానండి. ఓకే. అదేంటంటే ఆహ్, డీబగ్ ప్రాసెస్. హ్మ్. మనకి జావాలో మనము బ్రేక్ పాయింట్ పెట్టుకొని చూస్తుంటాం గదా! అవును. అవును. రైట్? సో, హ్మ్. సిమిలర్ కైండ్ ఆఫ్ డీబగ్ ప్రాసెస్ అవైలబుల్ ఇన్ ద MuleSoft ఆల్సో. ఓకే. రైట్? సో, హ్మ్. మీకు ఎక్కడ ఈ ఈ ఏ కంపోనెంట్ నుంచి యూ వాంట్ టు సీ ద రన్ ఎలా ఫ్లో రన్ అవుతుంది చూడాలనుకున్నారు మీరు. అంటే ఏం జరుగుతుంది అక్కడి నుంచి అని చెప్పేసి. హ్మ్. హ్మ్. రైట్? మీరేం చెప్పాలంటే ఆ పాయింట్ కాడ యూ నీడ్ టు పుట్ ఏ బ్రేక్ పాయింట్. సో, ఐ వాంట్ టు సీ ఓకే. మై ఫ్లో ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆన్వర్డ్స్ అనుకున్నాను నేను. హ్మ్. సో, దెన్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఏ బ్రేక్ పాయింట్. మీరు యాడ్ బ్రేక్ పాయింట్ పెట్టుకోండి ఇక్కడ. బ్రేక్ పాయింట్. హ్మ్. సో, బ్రేక్ పాయింట్ పెట్టేసాను ఇక్కడ నేను. హ్మ్. రైట్? హ్మ్. బ్రేక్ పాయింట్ పెట్టిన తర్వాత మీరు డిబగ్ చేయాలనుకుంటే గనక యూ నీడ్ టు స్టార్ట్ యువర్ ఫ్లో ఇన్ ఏ డీబగ్ మోడ్, నాట్ ఇన్ ద రన్ మోడ్. ఓకే. ఓకే. రైట్ హ్మ్. క్లిక్ చేస్తే మీకు 2 కనిపిస్తుంది. రన్ హ్మ్. ప్రాజెక్ట్, డీబగ్ ప్రాజెక్ట్ అని చెప్పి. యూ టు సెలెక్ట్ దిస్ వన్. హ్మ్. హ్మ్. మల్టిపుల్ హ్మ్. వేస్ ఉన్నాయి. కొంతమంది ఇట్లా అంటారు. కొంతమంది ఇక్కడ నుంచి చేసుకుంటారు అంటారు. హ్మ్. మీ అవును. ఎవరి ఇష్టం వాళ్ళదిలెండి. ఎట్లైనా చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. సెలెక్ట్ ద డీబగ్ ప్రాజెక్ట్. యాహ్!
సో ప్రాజెక్ట్ డిప్లాయ్ అవుతుంది. సో పర్స్పెక్టివ్ స్విచ్ అంటే డిబగ్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుందండి. చూసుకునేటప్పుడు మనం అన్ని వేరియబుల్స్ చూసుకోవాలి కదా దానికోసం అన్నమాట. నౌ ఆన్ ద టాప్ బాక్స్ యూ కెన్ సీ ఈచ్ అండ్ ఎవరీ వేరియబుల్. అంటే మ్యూల్ ఈవెంట్లో ఏం జరుగుతుంది, వేరియబుల్స్ ఏం జరుగుతుంది అన్ని చూసుకోవచ్చు మనం ఇక్కడ అన్ని. ఓకే. సో నౌ వెన్ ఐ హిట్ ద ఫ్లో, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఊరికే సరదా పోస్ట్తోని డేటాబేస్ కొన్ని ఒక వాల్యూ పంపిస్తున్నాను అనుకుందాం. పోస్ట్ ఓకే. పోస్ట్ బాడీ ఉంది కదన్నా. యా ఐఎమ్ సెండింగ్ దిస్ బాడీ అండి. హ్మ్. రైట్. హ్మ్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, జస్ట్ ఈ బాడీ. ఓకే, లేకపోతే యా నేను సెండ్ చేస్తున్నా అంతే దీన్ని, ఈ దాన్ని. రైట్. ఓకే. సో వెన్ ఐ హిట్ ద ఫ్లో, నౌ సి ద ఫ్లో ఇస్ క్వశ్చన్ స్టాప్డ్ ఓవర్ హియర్. రైట్. ఓకే. చూడండి ఇక్కడ హ్మ్. హ్మ్. అట్రిబ్యూట్స్ కింద నేనేం పంపించాను అన్ని అంతా ఉంటుంది ఇక్కడ అట్రిబ్యూట్స్లో. హ్మ్. అట్రిబ్యూట్స్లో నేనేం పంపిస్తున్నాను ఇక్కడ, నేను అడ్రస్ పంపిస్తున్నాను, ఏమన్నా ఏజ్ పంపిస్తున్నాను ఏ అట్రిబ్యూట్. రైట్. యాహ్! ఏజ్ ఈజ్ హెడర్ హ్మ్. పారామీటర్. ఇఫ్ హ్మ్. యూ గో టు అట్రిబ్యూట్స్, హెడర్స్లోకి వెళ్తే యూ కెన్ ఏబుల్ టు సీ ది ఏజ్. సమ్వేర్ ఏజ్ ఉంటుంది ఓకే. చూడండి. ఏజ్ హ్మ్. 40 ఫస్ట్ ఉంది, ఏజ్ 40. ఓకే. హ్మ్. క్వరీ పారామీటర్ పంపించిన యూ కెన్ ఏబుల్ టు సీ దట్ క్వరీ పారామీటర్ ఓవర్ హియర్. ఫోరెవర్. హ్మ్. ఓకే. సో అట్రిబ్యూట్స్ హ్మ్. పేలోడ్ కింద నింపించాను నేను, దిస్ ఈజ్ అవన్ ఐఎమ్ సెండింగ్ పేలోడ్. వాల్యూ. రైట్. ఆ! ఓకే. బాడీ. హ్మ్. హ్మ్. రైట్. సో యాజ్ ఆఫ్ నో దిస్ ఈజ్ మై వేరియబుల్స్ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి వేరియబుల్స్ ఏం జీరో ఉన్నాయి. ఒకవేళ మీరు తర్వాత వేరియబుల్ హ్మ్. క్రియేట్ చేస్తే కనుక యూ కెన్ ఏబుల్ టు సీ ద వేరియబుల్ కమ్ ఓవర్ హియర్. ఇక్కడ మీరు సెట్ వ్యార్ ఓకే. చేస్తే ఇక్కడ వేరియబుల్ హ్మ్. కనిపిస్తుంది మీకు ఇక్కడ మనం. రైట్. హ్మ్. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఇక్కడ సంథింగ్ మనకి జావాలో కనుక F6 అని కొట్టుంటే ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది F6 ఇస్ కూడా నెక్స్ట్ హ్మ్. ప్రాసెసర్. హ్మ్. 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 రైట్. వి గో టు నెక్స్ట్ ప్రాసెసర్. ఇక్కడ నేనేం చేశానంటే డూప్లికేట్కి పెట్టాను కదా, ఇక్కడ డేటాబేస్లో డూప్లికేట్ పెట్టిన కదా ఎర్రర్ వచ్చింది. హ్మ్. హ్మ్. ఐ విల్ చేంజ్. కాన్ఫిగ్ 1. ఓకే. హ్మ్. సరే. మళ్ళీ చేస్తాను ఒక నిమిషం. హ్మ్. లేకపోతే ఇక్కడ మనము స్టాటిక్ తీసేసి డైనమిక్ పెట్టేద్దాం. నేనేం ఓకే. చేస్తానంటే సింపుల్గా వెళ్ళిపోయాయి అవన్నీ. ఓకే, సరే ఒక రన్ చేసేస్తాను. ఒకసారి రన్ చేస్తాను. హ్మ్. Think it is deployed now. I'm hitting హ్మ్. the request. So now I'm moving to the second component, right? సో హుహు. సెకండ్ కంపోనెంట్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి పేలోడ్ మారిపోయింది. ఈవెన్ తో ఇట్ ఈస్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఇన్సర్ట్ రిజల్ట్ ఉంది కదా, అది వచ్చింది పేలోడ్ కింద ఇక్కడ. ఉంది. హ్మ్. రైట్. సో అట్రిబ్యూట్స్ కూడా ఓకే. వెళ్ళిపోయాయి చూడండి. హ్మ్. అట్రిబ్యూట్ ఇంత ముందు మనము అక్కడ నుంచి నేను ఒక అట్రిబ్యూట్ హెడర్ అట్రిబ్యూట్ పంపించు కదా, ఏజ్ 40 అని చెప్పేసి. అవును. హ్మ్. సో దట్ ఈస్ ఆల్సో అవి లేవు. హ్మ్. గాన్. రైట్. అలా కాకూడదు హ్మ్. అంటే యూ నీడ్ టు కాన్ఫిగర్ ది టార్గెట్ వేరియబుల్ దీంట్లో. టార్గెట్ వేరియబుల్. హ్మ్. అప్పుడు మీకు కాదు, మీరు ఒకసారి చెక్ చేయండి, మీరు రన్ టార్గెట్ చేసి వేరియబుల్‌లో ఉంటదప్పుడు. హ్మ్. అప్పుడు వేరియబుల్ ఇక్కడ వేరియబుల్ వచ్చేస్తుంది అది. హుహు. ఇది. రైట్. హ్మ్. నౌ వన్స్ అగైన్ ఐఎమ్ హిట్టింగ్ నౌ. మళ్ళీ ఎర్రర్ వస్తదేమో. ఎందుకు ఇక్కడ నేను సేమ్ డీబీ. ఓకే. అక్కడి నుండి వచ్చేసింది. సేమ్ డేటాబేస్ డీబీ ఐడీ ఉంది కదా! లేదు అట్లేదు. ఇందాక ఇక్కడ ఇక్కడ ఎందుకు error వచ్చిందంటే డేటాబేస్లో అది. ఐడి ఉంది కదా, ఆ హ్మ్. కాలం ఐడి ఇక్కడ యూనిక్ ఇచ్చాను నేను ఇక్కడ.
ఎంప్లాయ్ ఐడి. ఓకే. 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 ఈ హ్మ్. సేమ్ రికార్డ్ మరొకసారి ఎంటర్ చేస్తే యూనిక్ ఐడి మెంటర్ చేస్తాయి. అవునవును. అందుకోసం వచ్చింది అది యూనిక్ కన్స్టెంట్ హిట్ అయింది, హ్మ్. రైట్. హ్మ్. సో ఇప్పుడు క్లిక్ చేస్తేను ఫ్లో అయిపోయింది. ఐ గాట్ దిస్ థింగ్. ఓకే. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని యూస్ సెండ్ యాజ్ ఏ బాడీ స్టెప్ దట్ వన్, రైట్. నౌ హ్మ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ హార్డ్ కోడ్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే రిమూవ్ దిస్ వన్, పేలోడ్ డాట్ postman, copy this thing, paste over here, right? Payload. ఓకే. So I change everything. This dot name, సెట్ అయిపోయింది అంతేగాని హ్మ్. నేను ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు పోస్ట్ మ్యాన్ త్రూ పంపించేస్తారు. హ్మ్. రైట్ బ్యాంక్‌కి వెళ్ళిపోతుంది. రైట్ లెట్ మీ ట్రై ఇట్ వన్స్ అగైన్. ఇప్పుడు దీని తర్వాత నేను ఊరికి ఒక లాగర్ పెడుతున్నాను లాస్ట్లో. హ్మ్. చూడండి ఇక్కడ పర్స్పెక్టివ్. ఇప్పుడు మనము ఈ పర్స్పెక్టివ్ డీబగ్‌లో ఉన్నారు. ఇక పైన ఒక త్రీ బాక్సెస్ చూడండి మీరు ఇక్కడ, రైట్. హ్మ్. సో యూ నీడ్ టు గో టు దిస్ బాక్స్ డిజైన్ పర్స్పెక్టివ్కి వెళ్ళండి ఊరికే. అంటే ఇక్కడ ఇక్కడ ఓకే. బాగుంటుంది మనం చేసుకునేందుకు. హ్మ్. దెన్ ఐ పుట్ ఎ లాగర్, జస్ట్ లాగర్ కంపోనెంట్ పెడుతున్నాను ఇక్కడ. జస్ట్ వుడ్ ప్రింట్ ద పేలోడ్ ప్రింట్ చేస్తున్నాను నేను. సో మీ యొక్క జస్ట్ ఇక్కడ దీనికి ఐఎమ్ కాన్ఫిగరింగ్ ది టార్గెట్ వేరియబుల్ ఊరికే అట్లా చూద్దాం అంటే వేరియబుల్లోకి ఎంటర్ అవుతుందో లేదా. ఓకే. హ్మ్. ఇన్సర్ట్ స్టేటస్ something like now once again I am debugging the flow. Stop it. Debug. మీకు ఆ, ఈ ఏమి కాన్ఫిగర్ చేసినా సరే ఓకే ఓకే ఇక్కడ వచ్చేసాం కదా చూపిస్తాను మీకు తర్వాత. హ్మ్. డిప్లాయిడ్. సో ఐఎమ్ హిట్టింగ్ అగైన్. ఓకే. దిస్ టైమ్ ఐఎమ్ సీయింగ్ ది పేలోడ్ యాజ్ ది సెంటర్ రికార్డ్, హ్మ్. రైట్. సో ఐ థింక్ వన్ రికార్డ్ ఆల్రెడీ మనం పాస్ చేసి ఉందా, వన్ డేటాబేస్లో వన్ ఉందా ఆల్రెడీ. ఉంది కదా! ఓకే హ్మ్. అయితే ఇక్కడ ఊరికి ఇక్కడ మార్చేస్తా ఎర్ర రాకుండా అని చెప్పి ఇక్కడ సింపుల్ అయితే హ్మ్. 10 సంథింగ్ అప్లై అప్లై ఇన్స్టెడ్ ఆఫ్ స్టాపింగ్ ద వర్క్ ఫ్లో నేను ఇక్కడ చేంజ్ చేశాను టు రిమూవ్. ఓకే. క్లోజ్ ఇట్. ఓకే వీఆర్ ఇన్ ద వర్క్ ఫ్లో ఉన్నాము. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ దీనికి టార్గెట్ వేరియబుల్ కాన్ఫిగర్ చేశాను దీనికి. ఓకే అవును. సో హ్మ్. కాబట్టి ఏంటంటే నా పేలోడే మారకూడదు. నాకు ఇదే అవును. పేలోడ్ క్యారీ ఫార్వర్డ్ హ్మ్. అవ్వాలి ఇక్కడ, రైట్. హ్మ్. హ్మ్. therefore if you see, oh 1 వల్లే. వన్ వల్ల అప్పటికి తీసేసుకుంది అప్పటికది ఆ! డేటాబేస్, రైట్. ఓకే ఐ విల్
ఓ, అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ ఉందండి, ఇది మర్చిపోయాను. అయ్యో 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 అయ్యో. వన్ చూసుకోవచ్చు మన ప్రాపర్ ఈమెయిల్ వన్ కాడే ఉంది. ఒక ఇది ఓ ఇది రెడ్ నేను చూడలేదు. అచ్చా, నేను ఇది ఓపెనింగ్ మిస్ అయిపోయింది ఇక్కడ. ఓపెనింగ్ మనం నేను కాపీ చేయాలి, పూర్తి ఓపెనింగ్ మిస్ అయింది. వీల్ థాట్ సంథింగ్. ఓకే, అప్పుడు తీసుకుందాం. రైట్. ఐ థింక్ ఇట్ ఈస్ డిప్లాయిడ్ నో. ఇస్ డిప్లాయిడ్ బట్ ఈస్ నాట్ రన్నింగ్. ఏ అయిపోయిందేంటి డిప్లాయిడ్ కన్సోల్? డిప్లాయిడ్. లెట్ మీ రన్ వన్స్ అగైన్. నౌ రన్ ఇట్. నౌ రన్ ఇట్. నౌ సి. సో వెన్ ఈ గో ద నెక్స్ట్ స్టెప్, చూడండి ఇదే మారలేదు. అవును. ఇప్పుడు వేరియబుల్ చూసుకుంటే, వేరియబుల్ ఒక కొత్త వేరియబుల్ వచ్చి యాడ్ అయింది ఇక్కడ, మీకు ఇక్కడ చూస్తే ఇన్సర్ట్ స్టేటస్ అని చెప్పేసి. ఓకే. ఇక్కడ నేను టార్గెట్ వేరియబుల్ కాన్ఫిగర్ చేయలే. ఇక్కడ నేను సెకండ్ సారి అవును. పోతుంది. ఈ డేటాబేస్ వచ్చే రికార్డ్స్ అన్ని బేస్డ్ చూడండి, దీని మీద ఓవర్ రైడ్ అయిపోతుంది, పేలోడ్ మీద ఓవర్ రైడ్ అయిపోతుంది. అవును. రైట్, దట్ ఈస్ ద వన్ థింగ్. సో నౌ ది చేంజ్, ఎవ్రీథింగ్ గాట్ చేంజ్. 5 రికార్డ్స్ వచ్చాయి డేటాబేస్ నుంచి మనకి. రైట్, ఆ 5 రికార్డ్స్ ఇవి. ఆ 5 రికార్డ్స్ చూసుకోవచ్చు. ఓకే. నేమ్, ఎంప్లాయ్ ఐడి, సీన్. కాకపోతే ఈ ఫార్మాట్ వేరుంది మనకి ఇది. రైట్, దాన్ని ఇక్కడ మనం జేసన్ కింద మారుస్తున్నాం పేలోడ్ని. వర్డ్స్ సినో పేలోడ్ ఈస్ కాల్డ్ జేసన్కి వచ్చింది మనకి. సో దాట్ ఈస్ సెండ్ టు ది. ఇక్కడ ఏం పెట్టలేదు, నేనేం పెట్టాను ఇక్కడ. బ్లాగర్ ఉంది. లాగర్లో పేలోడ్ స్పెల్లింగ్ పేలోడ్ పేలోడ్. ఓకే, ఇలా స్పెల్లింగ్ తప్పించా కాబట్టి వచ్చింది, ఎర్రర్ వచ్చింది. దట్స్ డజంట్ మ్యాటర్, వదిలే. ఆల్రైట్, ప్రాసెస్ మీకు అర్థమైంది. డిబగ్ ప్రాసెస్ మీకు అర్థమైంది. యా, డిబగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ Mm. ప్రాసెస్ మనకి. ఇప్పుడు పెద్ద Mm. ఫ్లోస్లో ఎర్రర్ Mm. వస్తున్నప్పుడు ఇట్లాగే మనం కనిపెట్టచ్చు. అంటే ఒక ప్రతి స్టెప్ మనం చెక్ చేస్తుండాలి అనమాట. పేలోడ్ ఏం మారింది, వేరియబుల్స్ ఏం మారాయి. Yeah. ఓకే, అలా Okay. మనం ఇష్యూస్ని ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు, అంటే ఐడెంటిఫై చేయొచ్చు. Mm. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం లాస్ట్ సెషన్లో నేను మర్చిపోయాను, ఒకటి చాలా బేసిక్ ఫండమెంటల్. Mm. అది Mm. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీస్ ఆఫ్ లాజిక్ ఉందండి ఈ ఫ్లోలో. ఇదే పీస్ ఆఫ్ లాజిక్ నాకు 10 ఫ్లోస్లో అవసరం అనమాట. అంటే మీకు Okay. ఒక బిజినెస్ లాజిక్లో Ah. 10 క్లయింట్స్ Mm. ఉన్నారు. 10 క్లయింట్స్కి Mm. సేమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ Same చేయాలి. logic. Mm. సేమ్ లాజిక్ ఉంది ఇక్కడ, ఎగ్జాక్ట్లీ సేమ్ లాజిక్ ఉంది. మీరు 10 ఫ్లోస్లో Okay. 10 సార్లు లాజిక్ అలా పెట్టేస్తే రిపిటేషన్ అయిపోతుంది కదా. Mm. మళ్ళీ చేంజ్ చేయాలంటే మీరు 10 ప్లేస్కి వెళ్ళి 10 ప్లేసెస్లో చేంజ్ చేయాల్సి వస్తుంది, లాజిక్ చేంజ్ చేయాలంటే, సేమ్ అవును. లాజిక్ అనుకున్నప్పుడు. అవును. అప్పుడు వీడిచ్చిన ఒక ఫెసిలిటీ ఏంటంటే సబ్ ఫ్లో అని చెప్పి ఒకటి ఇస్తాడు వీడు. ఓకే, వెన్ ఎవర్ ద రిపిటేటివ్ లాజిక్ ఉన్నప్పుడు క్రియేట్ ఏ సబ్ ఫ్లో. Mm. ఓకే, క్రియేట్ ఏ సబ్ ఫ్లో, పుట్ దట్ లాజిక్, ద రిపీటెడ్ లాజిక్ ఇన్ సబ్ ఫ్లో. ఈ సబ్ ఫ్లో ఒక నేమ్ ఉంటుంది, Okay. రైట్. Mhm. ఈ సబ్ Mm. ఫ్లోని మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్లోస్ లోనే పెట్టుకోవచ్చు మీరు. Okay. ఫ్లోరెఫ్ తోని ఐ విల్ కాల్ దిస్ సబ్ ఫ్లో. ఫ్లోరెఫ్ Mhm. చేస్తే మీకు ఫ్లోరెఫ్లో ఇది కూడా కనిపిస్తుంది, సబ్ ఫ్లో కనిపిస్తుంది, సబ్ ఫ్లో కాల్ చేసుకోవచ్చు. Mhm. మీకు ఫ్లోకి సబ్ ఫ్లోకి డిఫరెన్స్ ఏంటి అంటే, సబ్ ఫ్లోకి సోర్స్ ఉండదు. నీకు Yeah. సోర్స్ Okay. ఉండదు, ఓన్లీ ఏ Mm. సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్ కంపోనెంట్స్. Mm. ఓకే, సో వన్ సబ్ ఫ్లో కెన్ బి కాల్డ్ ఇన్ మల్టిపుల్ ఫ్లోస్. ఎక్కడైతే ఈ లాజిక్ అవసరమో ఐ కెన్ కాల్ ది సబ్ ఫ్లో ఆన్ దోస్ ఫ్లోస్. అక్కడ ఫ్లోస్లో మనం కాల్ చేసుకోవచ్చు, సబ్ ఫ్లో ఎన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు ఇది. Okay. Mm. ఓకే, సో Mm. అందుకోసం Recommend. రిపీటెడ్ లాజిక్ ఉంది. మీ Mm. ప్రతి ఫ్లోలో లాజిక్ రిపీట్ చేయకుండా, ఇన్ దట్ కేస్ యూ పుట్ ఏ సబ్ ఫ్లో
Okay, put the logic in the హ్మ్. subflow and call the subflow whenever this logic is required. ఓకే. ఓకే. సో ఈవెన్ మీరు ఇప్పుడు రన్ చేసినా సరే మీకు కంట్రోల్ ఇక్కడ వచ్చి ఇట్లాగే వస్తుంది, మళ్ళీ పైకి వచ్చి ఇదే సేమ్ ఇలా ఫాలో అవుతుంది. రైట్. ఓకే. సబ్ఫ్లో ఫ్లో రెఫరెన్స్ ఒకసారి చెప్పాలి కానీ ఎందుకో నాకు స్ట్రైక్ కాలేమో అని చెప్పడం నీకు మర్చిపోయింది సబ్ఫ్లో. హ్మ్. హ్మ్. ఓకే. సో వి డిస్కస్ అబౌట్ ద సబ్ఫ్లో, వి డిస్కస్ అబౌట్ ది డేటాబేస్ స్టఫ్. డేటాబేస్. రైట్. హ్మ్. ఓకే అండి, వి డిస్కస్ అబౌట్ డిబగ్ ప్రాసెస్. హ్మ్. అవును. రైట్. సో డిబగ్ ప్రాసెస్ హ్మ్. మాత్రం మీరు ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా. ప్రాక్టీస్ చేయాలి. ఆ! ఇది కూడా ఒకసారి ఆ చేయాలి. సబ్ఫ్లో కూడా మీరు చేస్తాను. మీరు ప్రతిదీ కింద సబ్‌లో మీరు ఆ! ఏది చెప్పినా అది చేస్తాను. యా యా ప్రాక్టీస్ మాత్రం చాలా చేయాలండి. ఏ కాంపోనెంట్‌కి ఏది పెట్టాలి? మీరిక్కడ పెట్టారు ఫ్లో మెసేజ్ అని. అమ్మా. అలా నాకు దేనికి ఏది పెట్టాలి కరెక్ట్‌గా అది యా యా కొంచెం ఇనిషియల్‌గా ప్రాక్టీస్‌తోనే వస్తది. ఉంటుందండి. ఇనిషియల్ కొంచెం ఒక హ్యాండ్స్ ఆన్ అయ్యేంత వరకు అలా ఉంటుంది. మీరు హ్మ్. ఒక ఏదెక్కడ 10 ఫ్లోర్స్ పెట్టాలి? మీ ఓన్‌గా చేసిన తర్వాత మీకే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంటది మీకక్కడిగ. హ్మ్. ఓకే. అదే. ఫస్ట్ ఒక హ్మ్. 10, 15 ఫ్లోర్స్ చేసేంత వరకు మనకి ఫస్ట్ అర్థం చాలా మంది చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. మీరు బాగా చేస్తున్నారు ఏం చెప్పాలంటే. నా స్టూడెంట్‌కి నేను చాలా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొచ్చేది. ఆ! ఆ! అంటే నాకు అండ్ కొంచెం తెలుసు ఆ! కాబట్టేమో మీరు మరి. కొంచెం ఆహ్, జావా కాబట్టి. యాహ్! జావా కాబట్టి మీరు హ్మ్. తొందరగా పికప్ అయ్యి అర్థం చేసుకోగలుగుతున్నారు ఫాస్ట్‌గా. లేకపోతే హ్మ్. నేను అదొక అందుకే మీకు అర్థమవుతుంది. నేను చాలా డీటెయిల్ చెప్తున్నానంటే నాకు అలవాటయిపోయిందండి చెప్పడం నాకట్లా వాళ్ళకి. హ్మ్. చాలా అదే. రకరకాల అసలు అన్నీ మేవని గూడా నేను మేవన్ రిపాజిటరీసు ఇవన్నీ చెప్పేటోడిననమాట. ఇంకా హ్మ్. ఒకటి నాకు యాహ్! ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పే క్లాస్‌లో తెలీదు కదా! హ్మ్. తెలీదు కదా! ఆ! ఫస్ట్ ఇవన్నీ మేము ఎప్పటికప్పుడు డిపెండెన్సీస్ పెట్టుకోవడం అవును. అప్పట్లో ఇవన్నీ నేను చాలా హ్మ్. చాలా చేస్తూ ఈ పామ్ చూపిచ్చి, ఈ పామ్‌లో ఇక్కడ యాడ్ అవుతుంది డిపెండెన్సీ అన్నీ చూపిచ్చి హ్మ్. ఇంక మన లోకల్ రిపాజిటరీ అది చూపి ఇవన్నీ మనకు ఇవన్నీ హ్మ్. అంతా ఉంటుంది ఇది. సో, డోంట్ వరీ మీరు ఒక ప్రాక్టీస్ కాపోతే ఇది చేస్తే ప్రాక్టీస్. మెయిన్ ప్రాక్టీసే నేను ఎక్కువ ఎగ్జాక్ట్‌లీ. చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. ప్రాక్టీసే ఉంటుందండి బాగా. ప్రాక్టీసే ఉంటుంది బాగా దీనికి. సో, దిస్ ఈస్ ద సెకండ్ థింగ్. ఇంకోటి ఓకే. విఎం ఒకటి చెప్పేసేసి మనం క్లోజ్ చేద్దాం. విఎం ఆహ్, విఎం కంపోనెంట్‌లో 4 ఆపరేషన్స్ ఉన్నాయండి ఇక్కడ. రైట్? ఓకే. అది ఇంటర్నల్ వ్యూ‌కి ఇంటర్నల్ అన్నారు కదా! కమ్యూనికేషన్ కోసం అంతే ఏ అండి. ఏ ఓకే. ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసమే ఇది. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే మీకు ఓకే. చాలా సింపుల్ అండి. పెద్ద ఇది ఇక్కడ ఏంటంటే ఆహ్, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి. 4 ఆపరేషన్స్ అండి మెయిన్ ప్రైమరీగా పబ్లిష్ ఓకే. అసలెందుకండి అది? అది కూడా ఇన్ కనెక్షన్ చేయాలి. యాహ్! యాహ్! ఇంటర్నల్ డేటాబేస్ లాగే యూజ్ ఓకే. ఎగ్జాక్ట్‌లీ. ఈ మ్యూల్‌లోనే ఉంటది. యాహ్! వ్యూలకు కానీ మనం మాత్రమే ఇది. ఇప్పుడు మీకు హ్మ్. జేఎంఎస్ మీకు ఐడియా ఉందా? జావా మెసేజింగ్ సర్వీస్ జేఎంఎస్ క్యూస్. ఆ! ఆ! రైట్. ఉంది. కానీ ఎక్కువ హ్మ్. వర్క్ అయితే నేను చేయలేదు. మామూలుగా నో ఆహ్, ప్రాబ్లమ్. థియరీ అయితే వర్క్ కొంచెం చేయకపోయినా తెలుసు అంతే. హ్మ్. జేఎంఎస్ ఏంటి మేమంతా కాఫ్కా. అమ్మా? మేమంతా కాఫ్కా యూజ్ అచ్చా! చేస్తాం కాఫ్కా ఎక్కువ క్యూసా? కన్జ్యూమ్. మేము హుహు. కన్జ్యూమ్ చేయడానికి హుహుహుహు. వాటికి హ్మ్. గుడ్. కాఫ్కా ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. ఇంకోటి దాన్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. హ్మ్. సో, అలాంటిదే జేఎంఎస్ కూడా అంతే కదా! ఎగ్జాక్ట్‌లీ. ఇంకా కాఫ్కా ఈస్ లిటిల్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ జేఎంఎస్. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఇది అంతే చాలా సింపుల్ అండి. ఇదేంటంటే మీకొక ఒక ఫ్లో ఉంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లో ఉంది.
right? సో మీ అప్లికేషన్లో మల్టిపుల్ ఫ్లోస్ ఉంటే కనుక, right? హ్మ్. సో దేర్ న్యూ టు బి సమ్ కమ్యూనికేషన్ ఛానల్. మీకు ఒక ఫ్లోకి మధ్య ఏదైనా మెసేజ్ సెండ్ చేసుకోవాలంటే ఆ, హ్మ్. ఒక క్యూ లెక్క ఇది ఇస్ ఈక్వల్ టు క్యూ ఫర్ లోకల్ ఓకే. క్యూ. ఓన్లీ ఫర్ ఫ్లోస్ మధ్య కమ్యూనికేషన్ కోసం ఈ క్యూని ఉపయోగిస్తాం మనం. ఓకే. ఓకే. సో ప్రతి క్యూ ఇలా ఉంటుంది. ఒకటో ఇన్కమింగ్ ఒకటి, ఒకటేమో ఇన్బౌండ్ అవుట్బౌండ్ క్యూస్ రెండు కలిపి ఉంటుంది. ఇట్లాంటి క్యూ ఉంటుంది. హ్మ్. ఏం క్యూ అంటే అయితే ఒకటో మెయిన్ క్యూ, ఒకటి రిప్లై క్యూ అనుకోండి దీంట్లో. ఇది మెయిన్ క్యూ, హ్మ్. రిప్లై క్యూ, రైట్? ఈ అంటే 4 ఆపరేషన్స్ ఉన్నాయి మనకి: పబ్లిష్, కన్జ్యూమ్, హుహు. పబ్లిష్, కన్జ్యూమ్, లిజనర్ అండ్ పబ్లిష్, కన్జ్యూమ్. ఓకే, 4 ఆపరేషన్స్ ఉన్నాయి. హుహు. అయితే ఈ 2 ఆపరేషన్స్ వచ్చేసేసి వన్ వే ఆపరేషన్స్ ఇవి. హ్మ్. అంటే ఓన్లీ మెయిన్ క్యూ మీదనే ఈ వర్క్ ఓన్లీ ఇది ఓన్లీ ఓకే. ఈక్యూని కన్సిడర్ చేస్తుంది. ఈక్యూ కన్సిడర్ చేయదు ఇది, రైట్? ఓకే. ఇది టూ వే ఆపరేషన్స్. ఈ బోత్ క్యూని కన్సిడర్ చేస్తాయి. హ్మ్. అంటే ఫస్ట్ పాయింట్ మీరేం గుర్తుంచుకోవాలంటే, దిస్ విఎం ఈజ్ అన్ కైండ్ ఆఫ్ క్యూయింగ్ ఛానల్స్ ఫర్ మ్యూల్ ఫ్లోస్ అని గుర్తుంచుకోండి అంతే. ఓకే. ఓకే. ఓకే, మీరు ఒక ఒక మెసేజ్ని యూ వాంట్ టు సెండ్ టు ద విఎం క్యూ అంటే కనుక దెర్ ఈజ్ కాల్డ్ పబ్లిష్ మెసేజ్. పబ్లిష్ హ్మ్. మీ యొక్క పేలోడ్ని యూ కెన్ పబ్లిష్ టు ద విఎం. అండ్ హ్మ్. ఇది అయితే పబ్లిష్ ఇది చేసి కన్జ్యూమ్. ఇక ఫ్లో ఇక ముందుకెళ్ళిపోతుంది. ఇది ఎక్కడ ఆగదనమాట. పబ్లిష్ హ్మ్. చేసిన తర్వాత హ్మ్. డోంట్ వెయిట్ ఫర్ ఎనీ రెస్పాన్స్. జస్ట్ పబ్లిష్ అండ్ గో హ్మ్. ఫార్వర్డ్ అండ్ ఎగ్జిక్యూట్ ద నెక్స్ట్ నోడ్. హ్మ్. ఓకే, నెక్స్ట్ కంపోనెంట్కి వెళ్ళిపోతుంది ఇక్కడ, రైట్? ఓకే. ఓకే. సో ఇఫ్ హ్యావ్ ఎ కన్జ్యూమ్ ఓవర్ హియర్, ఇట్ విల్ కన్జ్యూమ్ ద మెసేజ్ అండ్ గో హుహు. ప్రాసెస్ టు ద నెక్స్ట్ థింగ్, హ్మ్. రైట్? సో దీనికి ప్రతిదానికి ఒక క్యూ, ఒక నేమ్ ఉంటుంది. దీనికి ఒక నేమ్ ఇస్తాం మనం విఎం క్యూకి. మై క్యూ సంథింగ్, యూ గివ్ ఎనీ నేమ్. హ్మ్. హ్మ్. సో దిస్ క్యూ నేమ్ యూ టు కాన్ఫిగర్ ఓవర్ హియర్, టు విచ్ క్యూ యూ వాంట్ పబ్లిష్ ద మెసేజ్ అని చెప్పి. ఇక్కడ కూడా టు ఓకే. విచ్ క్యూ యూ వాంట్ కన్జ్యూమ్ అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే. హ్మ్. ఓకే. సో హ్మ్. ఇది ఓన్లీ సింపుల్, ఒక సింపుల్ మెసేజ్ని ఇలా పంపించాలంటే ఈ పబ్లిష్ కన్జ్యూమ్ యూస్ చేస్తాం మనం. ఓకే, ఇది ఓకే. ఎప్పుడంటే ఒక హ్మ్. డేటాబేస్ నుంచి మీరు ఒక సంథింగ్, ఒక కంటెంట్ తీసుకున్నప్పుడు వెంటనే ఆ కంటెంట్ని వేరే క్యూ కూడా అవసరము అన్నప్పుడు ఇది పెట్టేసేసుకుంటే, హ్మ్. ఓకే, హ్మ్. సో ఇది రన్ అయినప్పుడు తీసుకుంటుంది ఇక్కడ నుంచి. ఓకే. హ్మ్. సో ఇదంతా ఎసింక్రనస్ కదండి, సింక్రనస్ కాదు కదా ఇప్పుడు, హ్మ్. హ్మ్. రైట్? అంటే మీకు దీని యొక్క అడ్వాంటేజ్ మీకు అర్థమై ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా మీరు అనొచ్చు. మీరు ఇప్పుడు డైరెక్ట్గానే దీనికి ఇవ్వచ్చు కదా రాగానే అని అనొచ్చు కదా. అప్పుడు హ్మ్. హ్మ్. అప్పుడు 2, 3 సినారియోస్ మీరు కన్సిడర్ చేస్తుంది. ఒకటేమో ఈ ఈ ఒకసారి ఇది డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ఉన్న క్యూస్ మధ్య కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో దానికి హుహు. మనకి ఒకటి ఏంటంటే డొమైన్ అని ఒకటి ఉంటుంటుంది. మ్యూల్ డొమైన్ అని హ్మ్. మనం క్రియేట్ చేస్తాము. హ్మ్. డొమైన్‌లో మల్టిపుల్ ప్రాజెక్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక 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 సింగిల్ డొమైన్‌లో, ఓకే. ఓకే. రైట్? ఒక హుహు. డొమైన్‌లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్‌లో ఉన్న క్యూకి నుంచి ఇంకో ప్రాజెక్ట్‌లో ఉన్న క్యూకి కూడా మెసేజ్ మీరు పాస్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఓకే, హ్మ్. అప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఇది, రైట్? హుహు. కానీ లోకల్‌లో కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఉంటుంది అంతే, హ్మ్. రైట్? ఇది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది ఇప్పుడు, హ్మ్. రైట్? సో జస్ట్ మీకు ఇంకో కనెక్టర్ విషయం చెప్తాను. మ్యూల్‌లో అంటే ఈ వీఎం కనెక్టర్ ఏంటి హ్మ్. ఎట్లా అని. ఓకే. మీరు ఒక రికమెండేషన్ ఏంటంటే నేను గో త్రూ ది MuleSoft డాక్యుమెంటేషన్. మరి జావా డాక్యుమెంటేషన్ లెక్కన ఇది కూడా డీటెయిల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది బాగా. హ్మ్. ఫర్ ఎనీ టాపిక్ యూ కెన్ గో త్రూ ఓవర్ హియర్.
ఓకే. ఐటీ క్లౌడ్ యాక్సిలేటర్స్ అంత మారిపోతుంది ఇది కూడా అంత సాఫ్ట్ సాఫ్ట్ కంట్రిబ్యూషన్ వన్ సెక్ starting you can see different medium usage medium component. So you can search for the thing and you can go బిఎం కనెక్టర్. differences చూసుకోండి ఒకసారి ఇక్కడ రైట్ ఓకే వన్ సెక్ ఫర్ ఎగ్జాంపుల్ బిఎం కనెక్టర్. ఓకే. creating one more flow. It is calling as a receiver flow something. Sender flow and receiver flow. దీనికి కూడా I configuring one HTTP listener. HTTP listener. This one I call as a send, and this listener I call as a receive. Right. And here on the top నేను VM పబ్లిష్ చేస్తాను. పబ్లిష్ చేసినప్పుడు కంట్రోల్ కాన్ఫిగరేషన్ అంటే మ్యూల్సాఫ్ట్ నుంచి ఆ విఎంకి ఎలా కనెక్ట్ అవ్వాలని చెప్పేది అనమాట రైట్. సో వెన్ యూ గో ప్లేస్ అండ్ వెన్ యూ టు జస్ట్ యూనిట్ గివ్ ద క్యూ నేమ్ అండి ఇక్కడ అంతే దీనికి. ఇక్కడ వెళ్ళేసేసి మీ క్యూ నేమ్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు, క్యూ నేమ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ మీరు. ఇప్పుడు క్యూ నేమ్ ఏం లేదు కాబట్టి ఐఎమ్ సెండింగ్ అది ఐఎమ్ కనెక్ట్ ది క్యూ నేమ్. క్యూ నేమ్ వచ్చేసేసి మై డిబి మెసేజ్ క్యూ ఊరికే అవి గివ్ సమ్ క్యూ ఏదో ఒక రాండమ్ నేమ్. ఓకే డిబి క్యూ అని పెడతాను, పెద్దది అవుతుంది డిబి క్యూ అని పెడుతుంది. సో ఇక్కడ మీకు ట్రాన్సియంట్ అంటే ఏంటంటే ఇది నేను ఇప్పుడు ఈ ఫ్లో ఇది ఆఫ్ చేయగానే నా ఒక ప్రాజెక్ట్ క్లోజ్ చేయగానే వెళ్ళిపోతుంది క్యూ, మళ్ళీ మొత్తం క్లీన్ అయిపోతుంది. లేదు మీకు ఎన్నిసార్లు మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి మళ్ళీ ప్రాజెక్ట్ రన్ చేసినా ఐ వాంట్ ది మెసేజ్ టు బీ అవైలబుల్ అంటే యూ నీడ్ టు కాన్ఫిగర్ యాజ్ ఏ పర్సిస్టెంట్. ఓకే. పర్సిస్టెంట్ కింద కాన్ఫిగర్ చేస్తే దాని బ్యాక్ ఎండ్ సమ్ స్టోర్ పెట్టుకుంటుంది, అది సమ్ ఫైల్ స్టోర్ పెట్టేసుకొని ఆ ఫైల్ స్టోర్ మెసేజ్ పెట్టుకుంటుంది అనమాట. ఆ తర్వాత అప్పుడు ఉండిపోతుంది అట్లా అది రైట్. సో నౌ వాట్ కంటెంట్ యూ వాంట్ టు స్టోర్ ఇన్సైడ్ ది క్యూ. ఇక్కడ నేను పేలోడ్ స్టోర్ చేస్తున్నాను, డిఫాల్ట్ పేలోడ్ ఉంటుంది. లేదు నేను వేరియబుల్ స్టోర్ చేయాలనుకుంటే యూ నీడ్ టు చేంజ్ ద వేరియబుల్. వ్యార్స్ అని చెప్పాక వేరియబుల్ యాక్సెస్ కావాలంటే మనం వ్యార్స్. సో వాట్ ఎవర్ కంటెంట్ లేదు హార్డ్ కోడ్ నేను స్టోర్ చేస్తున్నా తీసేసి మీరు హార్డ్ కోడ్ వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు సంథింగ్ ఏ వేరియబుల్. ఓకే యూ కెన్ స్టోర్ ఎనీథింగ్ మీన్స్ దిస్ రిఫర్స్ టు వాట్ యు ఆర్ స్టోరింగ్ ఇన్సైడ్ ది క్యూ అని చెప్పి. దిస్ ఇస్ ద మెసేజ్. అంతే. ఇంకా ఎందుకుంది క్యూ. ఓకే పైన క్యూ కాన్ఫిగర్ చేశాను, ఇక్కడ ఓన్లీ క్యూ క్రియేట్ చేశాను. అంటే క్యూ క్రియేషన్ చేసినప్పుడు యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ క్యూస్. ఇక్కడ నేను ఒకటే క్రియేట్ చేస్తాను నాకు డీబీ క్యూ అని చెప్పేసి.
మల్టిపుల్ క్యూస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ DB2 ఆర్ సంథింగ్ అట్లా మీ ఇష్టం అది. ఓకే. ఓకే. చేసినందున అది గ్లోబల్ కాన్ఫిగరేషన్ పోతుంది. ఇప్పుడు చేసింది ఇప్పుడు చూడండి గ్లోబల్ ఒక క్యూ హ్మ్. ఇస్తుంది అది. క్యూ కాన్ఫిగరేషన్ ఒకటే క్యూ చూపిస్తుంది ఇక్కడ గ్లోబల్ కాన్ఫిగరేషన్లో. హ్మ్. రైట్. దీన్ని హ్మ్. నేను ఫ్లోలో రిఫర్ చేస్తాయి ఈ కాన్ఫిగరేషన్ని. ఓకే. ఓకే. చూడు ఇప్పుడు ఈ కింద ఫ్లో చూసినట్టయితే VM సెండర్ క్యూలో సో ఐఎమ్ రిఫరింగ్ హుహు. దాట్ అండ్ పబ్లిషింగ్ టు దాట్ క్యూ. అప్పుడు ఏం చేస్తాడంటే DB క్యూ అని ఇస్తున్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు ఉన్న క్యూస్లో ఓకే ఉన్న హుహు. క్యూస్లో ఈ క్యూ ఇస్తున్నాను. ఇక్కడ నాకు ఇప్పుడు సపోజ్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ క్యూ అనుకోండి. హ్మ్. సో నాకు ఆ ఫ్లో చూపించండి. ఇక్కడ DB క్యూ1 XML పెడతాను. అంటే అమ్మా ఫ్లోలో ఒకసారి చూపించండి. ఇది XML‌లో. గ్రాఫికల్లోనా ఆ! గ్రాఫికల్గా గ్రాఫికల్. ఆ! ఓకే. ఆ! యూ వాంట్ టు సీ ద ఇప్పుడు కంపోనెంట్. చెప్ ఆ! ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడిక్కడ ఓకే ఇచ్చేశారు. XML‌లో ఏం చేంజెస్ చేశారు అని. ఓకే ఓకే. ఇప్పుడు నీ గ్రాఫికల్గా నేను దీన్ని కాన్ఫిగర్ చేస్తే ఏమవుతుందంటే XMLలో కోడ్ జనరేట్ అవుతుంది కదా దాని ఆ! దాని కరస్పాండింగ్ అవును. కోడ్. హ్మ్. ఓకే. అవును. సో దాని కరస్పాండింగ్ కోడ్ యాక్చువల్గా ఇప్పుడు ఈ లైన్ నేను యాడ్ చేసా ఇందాక ఐమ్ రిమూవింగ్ దిస్ లైన్. యాడ్ చేశారు. ఓకే. ఓకే. దిస్ లైన్ మరొక క్యూని యాడ్ చేశారా? యా. ఇప్పుడు ఇక్కడ హ్మ్. నేను గ్రాఫికల్గా ఇక్కడ నేను హ్మ్. ఒకటే క్యూ క్రియేట్ చేసి ఇక్కడ వచ్చి చేసినప్పుడు అవును. ఐ అవును. క్రియేటెడ్ వన్ క్యూ హ్మ్. కాల్డ్ DB క్యూ అని క్రియేట్ చేశాను. అవును. రైట్. హ్మ్. ఇఫ్ యూ యాడ్ మోర్ క్యూస్ అంటే ఇక్కడ మళ్ళీ నేను ఇంకో క్యూ ఇక్కడ యాడ్ మళ్ళీ చేసుకోవాలి. యాడ్ చేసుకోండి. ఓకే. హ్మ్. మేబీ దానికి బదులు టూ అని చెప్పి అట్లా యాడ్ DB1. చేసుకోవచ్చు హ్మ్. సంథింగ్. హ్మ్. హ్మ్. ఓకే. అండ్ సేవ్. మీరు ఇప్పుడు సోర్స్ కోడ్ మోడ్లోకి వెళ్తే కనుక ఇక్కడ వచ్చేసింది DB క్యూ2 అని. హ్మ్. అవును. మీరు హ్మ్. ఇక్కడ ఇంకోటి యాడ్ చేయాలనుకోండి గ్రాఫికల్ కాకుండా యాహ్! ఇక్కడ వచ్చి మీరు ఇలా యాడ్ అవును. అదే చేసుకుంటే కాపీ పేస్ట్. ఆ! అవును. యాహ్! 3 పెట్టాను అనుకోండి ఇక్కడ. చేసుకోవచ్చు. రైట్. హ్మ్. ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఈ VM కనెక్టర్కి సంబంధించి 3 క్యూస్ ఉన్నాయి ఇక్కడ మీరు ఈ ఈ- 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 హ్మ్. ఈ కాన్ఫిగరేషన్లో. రైట్. అవును. ఇప్పుడు మీరు హ్మ్. పబ్లిష్ చేస్తున్నారంటే నేను ఫ్లో లోపల పెట్టాలి. ఫ్లో లోపల పబ్లిష్ చేయాలి. సో ఓకే. సో హ్మ్. ఇన్ ద ఫ్లో దిస్ ఈస్ ద గై గోయింగ్ టు పబ్లిష్ ద క్యూ కదా. హ్మ్. రైట్. సో అవుట్ ఆఫ్ ద 3 క్యూస్ విచ్ క్యూ యూ వాంట్ పబ్లిష్ చెప్పాలి మనం. ఓకే. హ్మ్. సో ఇక్కడ DB క్యూ అని పబ్లిష్ అంతే. చేస్తున్నాను. రైట్. పబ్లిష్ చేస్తాం. ఇంకా ఇక్కడ చూడండి హ్మ్. DB క్యూ ఉంది. ఇక్కడ మీరు ఓపెన్ సరిగ్గా దీన్ని రిఫ్రెష్ చేస్తే మీతో కనిపిస్తుంది DB క్యూ కనిపించండి DB2 హ్మ్. DB3 అని త్రీ క్యూస్ వచ్చాయి మనం అక్కడ చేస్తున్నాయి కదా. అవును. అవును. దీంట్లో మీరు ఏ క్యూకి చేస్తున్నారో చెప్పాలి మనం ఇక్కడ నేను ఐ పబ్లిష్ DB క్యూ. ఓకే. ఓకే దానికోసం ఓకే. ఓకే. ఇది పబ్లిష్ పార్ట్ ఇది. హ్మ్. కన్జ్యూమ్ పార్ట్ వచ్చి ఇక్కడ కన్జ్యూమ్ చేసుకుంటున్నాను నేను ఫర్ సపోజ్ హ్మ్. కన్జ్యూమ్ వేర్ ఇస్ మై కన్జ్యూమ్ ఫర్ కన్జ్యూమ్ ఆల్సో ఐఎమ్ యూజింగ్ ద సేమ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ. హ్మ్. హ్మ్. అప్పుడే నాకు ఆ 3 క్యూస్ నాకు అవైలబుల్ అవుతాయి ఆ ఇక్కడ. 3 కీస్ అవును. ఇప్పుడు అవుట్ ఆఫ్ ఇక్కడ ద 3 కూడా క్యూస్ ఈ దీంట్లో పెట్టా కాబట్టి డీపీ దీనిలో తీసుకుంటాను నేను. డీపీకేలోనే చూడాలి. యాహ్! ఓకే. నౌ డన్. నౌ ఐఎమ్ రన్ చేస్తున్నా డిబగ్ చేయట్లేదు నేను ఇప్పుడు. హ్మ్. హ్మ్. మీ లొకేషన్ ఎక్కడ మేడం ఉండేది యూఎస్లో? డాలస్ అండి. డాలస్ అచ్చా. హ్మ్. ఓకే ఇట్ ఇస్ డిప్లాయిడ్. హ్మ్. నౌ నేను ఫస్ట్ క్యూ రన్ చేసినప్పుడు నాకు క్యూలోకి యాడ్ అవుతుంది. ఓకే. ఫస్ట్ ఆ! ఫస్ట్ అవును. ఫస్ట్ ఫ్లో రన్ ఆ! చేసినప్పుడు ఫస్ట్ ఫ్లో రన్ చేసినప్పుడు అవును. దీన్ని హ్మ్. దీన్ని వచ్చి సెండ్. ఓ ఎర్ర వస్తుంది ఎందుకంటే నేను మమ్మల్ని పంపిస్తే కదా వేరే డిఫరెంట్ పంపించాల్సింది. ఓకే. అక్కడ నీట్‌గా చూపిస్తుంది. యా డూప్లికేట్ ఎర్ర వచ్చింది. సో ఐ విల్ సెండ్ వన్ సెకండ్ హ్మ్. ప్రాబ్లం అని ఇప్పుడు 1 నాట్ 12 పోస్ట్ ఫార్టీ టూ. మెయిల్‌లోనే నీట్‌గా చూపిస్తుంది.
డూప్లికేట్ ఎంట్రీ కదా. యా, ఆ! ఐ విల్ సెండ్ వన్స్ అగైన్. సో దిస్ టైమ్ వచ్చేసింది, రైట్. ఇప్పుడు లాస్ట్కి ఆ పబ్లిషింగ్ దట్ టు ద క్యూ కదా, క్యూలోకి వెళ్ళిపోయిందా ఈ ఒక అవును. డేటా మొత్తం. పబ్లిష్ చేశారు. ఇప్పుడు నేను ఇదేంటిది కన్జ్యూమ్ చేసుకోవాలి. రిసీవ్ కదా, హ్మ్. రిసీవ్. ఐ కెన్ మీకు ఒక డిఫరెన్స్ కోసం ఐ కెన్ కాపీ దిస్ థింగ్, డిఫరెంట్ ఫ్లోర్ తీసుకొని గెట్ RECEIV రిసీవ్ గాట్ దిస్ థింగ్. అంటే ఇప్పుడు ఏంటంటే గెట్ హ్మ్. చేసాం కాబట్టి ఆ క్యూ నుంచి తీసుకొని మనకి ఇచ్చేసింది ఇది, హ్మ్. హ్మ్. రైట్. ఓకే. ఇది హ్మ్. వెరీ సింపుల్ పబ్లిష్ కన్జ్యూమ్. హ్మ్. నాట్ మచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ థింగ్స్ టు లెర్న్ అంతే, హ్మ్. నేర్చుకోవాల్సింది ఈ రెండు. హ్మ్. ఎక్కువ హ్మ్. మరి బీభత్సంగా అయితే యూజ్ చేయము, కానీ ఓకే, ఓకే. నాలెడ్జ్ ఉండాలి అంతే ఈ పబ్లిక్ హ్మ్. వెబ్ కాంపోనెంట్ వరకు అయితే. హ్మ్. ఓకే మ్యామ్. సో సరే. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్మ్. వి సీ టుమారో. మీరు యాహ్! ఇవి ఇది చెప్పిన ప్రాక్టీస్ చేస్తానులేండి. యా. చాలా ఉంది ఈరోజు. అంటే డౌన్‌లోడ్ చేయాలి కదా! అవి కనెక్ట్ చేయాలి ఎస్ ఎస్ ఇవన్నీ. ఎస్ 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 ఎస్. అదే వర్క్. ఓకే మ్యామ్. ఓకేనండి. సరే అయితే. ఇది పెట్టేసేయండి మీరు వెంటనే పెట్టేస్తుండండి. యా, ఓకే, అలాగే. రికార్డ్ యా, సెషన్స్. యా, షూర్ షూర్. ఓకేనండి. థాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.